వ్యాయామ ఉపాధ్యాయులందరికీ నమస్కారం. సిద్దిపేట మరియు మెదక్ జిల్లా సమగ్ర శిక్ష అభియాన్, ఫిట్ ఇండియా మరియు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఓరియంటేషన్ తరగతులకు హాజరవుతున్న వ్యాయామ ఉపాధ్యాయులందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. రోజులో భాగంగానే ఈరోజు కూడా మనకు మరొక విశిష్ట అతిథి మరియు ఒక మంచి సబ్జెక్టుతో ముందుకు రావడం జరిగింది. మనం సాధారణంగా చూస్తుంటాం పిల్లలను చిన్నప్పుడే వాళ్ళకు సంబంధించినటువంటి శారీరక లోపాలను గుర్తిస్తే వాటిని సరిచేయడం ద్వారా వారిలో ఉన్నటువంటి శారీరక లోపాలను చక్కదిద్దవచ్చు. అది చాలా ముఖ్యం. ఒకవేళ మనం సరిగ్గా రికగ్నైజ్ చేయకపోతే పెద్దగా అయిన తర్వాత అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాంటి ఫిజికల్ డిఫార్మిటీస్ గురించి మనకు తెలియజేయడానికి కరీంనగర్ జిల్లా సంబంధించినటువంటి కడారి రవి గారు, డాక్టర్ కడారి రవి గారు హాజరవడం జరిగింది. అథ్లెటిక్ ఛాంపియన్ కూడా, జాతీయ స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయి స్టేట్ ఛాంపియన్, డాక్టర్ తీసుకోవడం, ఎన్ఐఎస్ అథ్లెటిక్స్ రెగ్యులర్గా పూర్తి చేయడం, అదేవిధంగా వ్యాయామ ఉపాధ్యాయులకు సంబంధించి అనేక సమస్యల్లో చేదోడువాటుగా ఉంటూ వాటిని పరిష్కరించడం, ఎంతోమంది వ్యాయామ ఉపాధ్యాయులను తయారు చేశారు. పోలీస్ ట్రైనింగ్ కూడా, ఉచితంగా పోలీస్ ట్రైనింగ్, ఎవరైతే కానిస్టేబుల్గా భవిష్యత్తులో అవ్వాలనుకుంటారో, ఎస్ఐ కావాలనుకుంటారో అలాంటి వరకు అనేక సందర్భాల్లో ఉచిత శిక్షణ ఇవ్వడం, ఇలా ఎల్లప్పుడూ ఉపాధ్యాయులకు సంబంధించిన సేవలు చేస్తున్నటువంటి కడారి రవి గారు ఈరోజు మన ముందుకు రావడం చాలా సంతోషం. దయచేసి వారి యొక్క క్లాస్ని ప్రారంభించాల్సిందిగా కోరుచున్నాం. రవణ అన్న వాయిస్ వస్తుందా అన్న? సతీష్ అన్న దయచేసి మిగతా మిత్రులు వీడియో ఆఫ్ చేసుకోవాలని కోరుతున్నాను. అక్కడ స్క్రీన్ లో సైడ్ వస్తుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సతీష్. ఈరోజు క్లాస్కి వచ్చిన వివిధ వ్యాయామ ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారం. పేరు రవి, నేను కరీంనగర్ జిల్లాలో ఈడీగా పనిచేస్తున్నాను. నేను దాదాపుగా 18 years సర్వీస్ అయింది నాది. అయితే ముఖ్యంగా పాఠశాలల్లో మన వృత్తికి న్యాయం చేయాలంటే పిల్లలకి మన యొక్క వ్యాయామ విద్యను ఖచ్చితంగా వాళ్ళకి ప్రాపర్గా అందించాలంటే ముందుగా వాళ్ళ లోపల ఉన్న లోపాలను మనం సరిదిద్దుకోవాలి. మనము గ్రామాలలోనే పనిచేస్తున్నాం నిజానికి. అయితే ఈ గ్రామాలలో కూడా వాళ్ళు హెవీ లోడ్ వర్క్ చేసి తర్వాత వాళ్ళ బాడీ పోస్చర్ లోపల అనేక డిఫార్మిటీస్ వచ్చి ఇంటర్ పాస్ అయిన తర్వాత, డిగ్రీ పాస్ అయిన తర్వాత యూనిఫామ్ సర్వీసెస్కి వచ్చినప్పుడు వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యే సందర్భాలను చాలా గమనించి ఈ యొక్క అవేర్నెస్ తేవడానికి కొరకు నేను మా పాఠశాలలో, మా జిల్లాలోని పాఠశాలల్లో కూడా ఫిజికల్ డిఫార్మిటీస్, పోస్చరల్ డిఫార్మిటీస్ గురించి నాకు జ్ఞానాన్ని అందించడానికి చాలా ట్రై చేసి మన భారతదేశానికి మంచి శక్తివంతమైన యువకులను అందించాలని ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నాను. నిజానికి ఫిజికల్ డిఫార్మిటీస్ మనకు తెలియకుండానే విద్యార్థుల పాటు ఏర్పడిపోతుంటాయి. అవి ఏదో పెద్ద పెద్ద తప్పితాల వల్ల కాదు, చిన్న చిన్న పొరపాట్లు, మన కళ్ళ ముందు జరిగే పొరపాట్ల ద్వారానే వాళ్ళు ఈ ఫిజికల్ డిఫార్మిటీస్కి లోనవుతుంటారు. కాబట్టి వాటిని ముందు విద్యార్థి దశలోనే వాటిని ఎరాడికేట్ చేయాలని ఈ యొక్క క్లాస్ని ఎంచుకోవడం జరిగింది. మనకందరికీ తెలుసు, మొక్కై వంగనిదే మ్రానై వంగుతుందా. చిన్నప్పుడు మొక్కగా ఉన్నప్పుడే మనము వాళ్ళ యొక్క శరీర పోస్చర్ని కరెక్ట్గా ఎదిగే విధంగా మనం తయారు చేస్తేనే మనకు మంచి ఉక్కు నరాలు కలిగిన యువకులు దేశానికి అందించగలుగుతాం. మనకు నిజానికి ఎంతో, మన ప్రొఫెషన్ ఎంతో చాలా మనకు చెప్పుకోదగ్గ ప్రొఫెషన్. ఎందుకంటే ఈ దేశానికి మనము మంచి శక్తివంతమైన యువకులను తయారు చేసి అందిస్తున్నాం. అందుకొరకు మనం గర్వించాలి. కాకపోతే
మనం చిన్న చిన్న మిస్టేక్స్ అంటే స్కూల్లో అడ్మిషన్స్ ఎప్పుడు సాధారణంగా జూన్లో స్టార్ట్ అవుతాయి. జూన్లో స్టార్ట్ అయిన తర్వాత ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపల మనము మాకు 6th క్లాస్ ఇన్కమింగ్ ఉంటుంది. ఈ 6th క్లాస్ వచ్చిన విద్యార్థులందరినీ కూడా 15th ఆగస్ట్ లోపల వాళ్ళ యొక్క శారీరక కొలతలు మనం సర్వసాధారణంగా తీసుకొని రిజిస్టర్లో నోట్ చేస్తుంటాం. ఎప్పుడైతే శారీరక కొలతలు తీసుకుంటున్నామో అప్పుడే వాళ్ళ యొక్క శరీరాకృతిని మనము గ్రహించి వాళ్ళ లోపల ఏ విద్యార్థి లోపల ఏ యొక్క ఫిజికల్ డిఫార్మిటీ ఉందో మనము చూసుకొని వాళ్ళని ఆ యొక్క ఫిజికల్ డిఫార్మిటీ నుండి దూరం చేసే ప్రయత్నాలు చేస్తే వాళ్ళను మంచి ఉక్కు నరాలు కలిగిన యువకులుగా మనం దేశానికి అందించగలుగుతాం. మనకు స్వామి వివేకానందుడు చెప్పాడు, ఉక్కు నరాలు కలిగిన యువత ఉన్నప్పుడే దేశం దృఢంగా ఉంటుందని మనకు చెప్పాడు. కాబట్టి అది మన దృష్టిలో పెట్టుకొని మనము వాళ్ళని కరెక్ట్ పోస్చర్లో డెవలప్ చేయాలి. ఇక సాధారణంగా మనం స్కూళ్ళల్లో విద్యార్థుల్లో గమనించే పోస్చర్స్ ఒకటి ఏంటంటే వంగి ఉండడం, అంటే రౌండ్ షోల్డర్స్, తర్వాత నాకుడ్ నీస్, తర్వాత బోలెగ్స్, తర్వాత ఫ్లాట్ ఫుట్, ఇది కూడా కామన్గా ఉంటుంది. అయితే ఈ తర్వాత కైపోసిస్ కూడా ఉంటుంది. అయితే కామన్గా ఈ యొక్క డిసీజెస్ హెరిడిటీ వల్ల రావచ్చు, తర్వాత చిన్న చిన్న తప్పిదారుల వల్ల కూడా రావచ్చు. ఏదున్నా మనము ముందుగానే అంటే 6th క్లాస్ లోపల మన విద్యార్థి మన స్కూల్లోకి ఎంటర్ కాగానే వాళ్ళను గ్రహించి వాళ్ళను గుర్తుపట్టి ఆ యొక్క డిఫార్మిటీ నుండి దూరం చేయడానికి మనము ప్రయత్నిస్తే 10th వచ్చేలోగా వాళ్ళకి 15-16 ఇయర్స్ వస్తాయి. వాళ్ళకు ఒకవేళ ఏదైనా చిన్న డిఫెక్ట్ ఉన్నా కానీ ఆ 10th క్లాస్ వచ్చేలోగా వాళ్ళ యొక్క డిఫార్మిటీని మనం దూరం చేసి ఒక మంచి యువకులను దేశానికి అందించిన వాళ్ళం అవుతాం. నిజానికి పాఠశాలలో మన పార్ట్ ఎంతో ఉన్నది, చాలా చాలా మన రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకంటే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ. మన స్టాఫ్ అంతా కూడా మంచి సౌండ్ మైండ్ను విద్యార్థికి అందిస్తే మనం ఒక సౌండ్ బాడీని అందించాలంటే 50% ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్స్ వీఆర్ టేకింగ్ ఇన్ స్కూల్స్. ఎందుకు మన టీచర్లు అందరు కూడా వాళ్ళకు మన విద్యార్థికి తగిన జ్ఞానాన్ని అందిస్తుంటారు, కానీ మనము ఒక శక్తివంతమైన జ్ఞానంతో పాటు ఒక శక్తివంతమైన యువకుని దేశానికి అందించాలి. అప్పుడే మన దేశం బాగుపడుతుంది, మన దేశం అన్ని రంగాలలో ముందుండగలుగుతుంది. కాబట్టి మనము వీటిపైన దృష్టి పెట్టి మన యొక్క కర్తవ్యాన్ని మనము ఖచ్చితంగా నిర్వహించాలి. ఇక మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. కామన్ పాస్చరల్ డిఫార్మిటీస్ ఇన్ స్కూల్స్. పాస్చర్ అంటే ఏంటంటే మన యొక్క శరీరం యొక్క నిర్మాణం, అంటే మన యొక్క ఎముకలు యొక్క నిర్మాణం, అవి ఉండే పద్ధతి. అయితే మన శరీర యొక్క నిర్మాణం అంటే పాస్చర్ ఈజ్ పొజిషన్ ఆఫ్ అన్ ఇండివిజువల్ బాడీ అట్ స్టాండింగ్, వాకింగ్, స్లీపింగ్. అంటే మనం నిలబడ్డప్పుడు, నడిచేటప్పుడు, తర్వాత పడుకున్నప్పుడు కూడా మన యొక్క శరీరం యొక్క అక్యురసీని బట్టి మన యొక్క పాస్చర్ ఏర్పడుతుంది. అయితే ఈ పాస్చర్ సరిగా ఉండాలంటే మనము మినిమం స్కూల్ లోపల అట్లీస్ట్ ఒక విద్యార్థి 45 minutes ఫిజికల్ ఎక్సర్సైజ్ లోపల ఉంటే గానీ ఆయన యొక్క పాస్చర్ని మనం ప్రాపర్గా డెవలప్ చేసిన వాళ్ళం అవుతాం. ఒకవేళ ఈ యొక్క ఫిజికల్ ఎక్సర్సైజెస్ లేకుండా, తర్వాత మాల్ న్యూట్రిషన్ వల్ల, తర్వాత విటమిన్ లోపం వల్ల, మెయిన్గా విటమిన్ డి, తర్వాత కాల్షియం లోపం వల్ల ఈ యొక్క ఫిజికల్ డిఫార్మిటీస్ ఏర్పడతాయి. చూడండి, మొక్కై వంగనిది వృక్షమై వంగున. అంటే చిన్నప్పుడే మనము విద్యార్థికి ఈ యొక్క ఏమైనా డిఫార్మిటీస్ ఉంటే మనము తీర్చిదిద్దగలిగితే కానీ మనము ఆ యొక్క విద్యార్థిని కరెక్ట్గా మనము డెవలప్ చేయలేము. కాబట్టి మొక్క అంటే స్కూల్లో పట్టినే మొక్క రూపంలో ఉంటాడు కదా, తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత యువకుడు అంటే వృక్షం అయిపోతాడు. కాబట్టి మనము విద్యార్థి దశలోనే అతనికి ఏమి లోపాలు లేకుండా చూసుకోవాలి.
చూడండి, ఇది చాలా చిన్న మిస్టేక్ మన స్కూళ్ళ లోపల విద్యార్థులను గమనించాలి. ఎందుకంటే స్కూల్కి పొద్దున 9:30కి వచ్చాడంటే సాయంత్రము 4:40 వరకు కూడా స్టూడెంట్ మన క్లాస్ రూమ్ లోపలనే కూర్చొని ఉంటాడు. ఏదో ఒక లీజర్ ఉన్న పీరియడ్ లో, గేమ్స్ పీరియడ్ లో మాత్రమే బయటకు వస్తాడు. కానీ ఎక్కువ టైం అంతా కూడా క్లాస్ రూమ్ లోనే స్పెండ్ చేస్తుంటాడు. అయితే క్లాస్ రూమ్ లో మనం మన గ్రామాల్లో డెస్క్ లేని బెంచెస్ చాలా ఉంటాయి. అదేవిధంగా డెస్క్ లేని బెంచెస్ తో పాటు డెస్క్ ఉన్నా కూడా మన విద్యార్థులు సరిగా కూర్చోలేని పద్ధతిలో కూర్చుంటారు. అంటే ప్రాపర్ డైరెక్షన్ లో కూర్చోకుండా రౌండ్ షోల్డర్, తర్వాత హాలో బ్యాక్ డెవలప్ చేసుకుంటారు. నిజానికి మన క్లాస్ రూమ్ లో సిట్టింగ్ పొజిషన్ ప్రతి ఒక్క విద్యార్థిని మనం దృష్టి పెట్టి చూస్తే వాళ్ళ అసలు 99% అవేర్నెస్ లేక ప్రాపర్ గా కూర్చోలేరు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫిగర్ లోపల ఒక విద్యార్థి కూర్చున్న విధానం ఎలా ఉండాలో చూపెట్టాం. చూడండి, యాంకిల్ లోపల 90 డిగ్రీస్, ఆల్మోస్ట్ ఆల్ 90 డిగ్రీస్, ఎల్బో నీ లోపల 90 డిగ్రీస్, అదే విధంగా హిప్ జాయింట్ లోపల కూడా 90 డిగ్రీస్ ఉండే విధంగా కూర్చొని తల కూడా వంచకుండా స్ట్రేట్ గా ఉంచి కూర్చుంటేనే మన యొక్క బాడీ పోస్చర్ ని కరెక్ట్ గా ఉంచుకోగలుగుతాం. ఒకవేళ ఈ విధంగా కాకుండా మనం క్లాస్ రూమ్ లో గమనించినట్టయితే ఈ పొజిషన్ లోపల ఎవరు కూడా ఎక్కువ కూర్చోలేరు, ఈ విధంగా కూర్చొని ఉండరు. మనం సాధారణంగా గమనిస్తే ఇది మనం గమనించవచ్చు. సాధారణంగా క్లాస్ రూమ్ లోపల నవ్వుకుంటున్నాం, ఆడుకుంటున్నాం, తర్వాత పక్క వాళ్ళని గిల్లుకుంటున్నాం, విద్యార్థులు ఎప్పుడు కూడా సరిగా కూర్చొని ఉండడం మనం గమనించాం. కాబట్టి ఇది కూడా మీరు గమనించి మనం ప్రతి క్లాస్ ని కూడా విజిట్ చేసి క్లాస్ రూమ్ లోపల ఉన్న విద్యార్థిని కానీ కరెక్ట్ పొజిషన్ లో కూర్చున్నట్టుంటారా లేదా అనేది మనం తప్పకుండా గమనించాలి. గమనించి వెంటనే వాళ్ళను మనం కరెక్ట్ చేస్తే గాని వాళ్ళు ఈ యొక్క విషయాన్ని తెలుసుకోగలుగుతారు. చూడండి, ఇంప్రాపర్ సిట్టింగ్ అంటే ఈ విధంగా కూర్చుంటే మనకు అనేక రకాల పాస్చరల్ డిఫార్మిటీస్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అంటే స్ట్రేట్ గా కూర్చోకుండా బెంచ్ పై వాలి కూర్చున్నాడు, అదే విధంగా యాంగిల్ కూడా సరిగా లేదు. ఈ పక్కనున్న ఫిగర్ లోపల ఆ యొక్క ఎముకలు ఎక్కడైతే ఇబ్బందికరంగా తయారైతాయో ఆ ఫిగర్ లో చూడొచ్చు మనం. కామన్ గా ఇళ్లలో పిల్లలు కూడా మనం వర్క్ ఇచ్చినప్పుడు ఏ విధంగా కూర్చుంటారు, ఇగో ఈ విధంగా కూర్చోవడం వల్ల ఈ పిల్లలు అనేక రకాల ఫిజికల్ డిఫార్మిటీస్, పాస్చరల్ డిఫార్మిటీస్ ఏర్పడతాయి. ఇక్కడ కూర్చున్న అమ్మాయి చూడండి, ఈ విధంగా కూర్చోవడం ద్వారా ఏమవుతుందంటే నాకుడ్నెస్ ఏర్పడే అవకాశం ఉంది. నాకుడ్నెస్ అంటే 2 మోకాళ్ళు తగులుతాయి. ఇదే విధంగా వీళ్ళు కంటిన్యూ చేసినట్టయితే, అంటే స్కూల్లో కానీ ఇంట్లో కానీ ఈ విధంగా కూర్చొని ఉంటే తర్వాత యూనిఫామ్ సర్వీసెస్ కి ఎలిజిబుల్ గారు. ఎందుకంటే యూనిఫామ్ సర్వీసెస్ కి వెళ్ళాలంటే నిలబడ్డప్పుడు 2 మోకాళ్ళ మధ్య నుండి ఒక స్కేల్ ని పంపుతారు. అప్పుడు 2 మోకాళ్ళు కనుక కలిగి ఉంటే అతడు ఆ యొక్క యూనిఫామ్ సర్వీసెస్ కి ఎలిజిబుల్ కాడు, అతను డిస్క్వాలిఫై అయిపోతాడు. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ని మనం స్కూళ్ళల్లో సరి చేస్తుంటేనే మనము విద్యార్థులను మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దగలుగుతాం. అదేవిధంగా ఇదే పిక్చర్ లోపల పైన అబ్బాయి కూర్చొని చదువుకుంటున్నాడు చూడండి. ఇతను కూడా ఏంటంటే తల వంచేసి, అంటే సర్వికల్ బోన్ మెడలోపట ఉన్న ఈ యొక్క వెన్నెముక వంచి చదువుతున్నాడు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే రౌండ్ షోల్డర్ ఏర్పడే అవకాశం ఉంది, అంటే గూని ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న మిస్టేక్స్ ని మనం దూరం చేసుకుంటూ విద్యార్థులను మంచిగా తయారు చేయాలి. ఇక్కడ చూడండి, జనరల్ క్లాస్ రూమ్ ఇది. క్లాస్ రూమ్ లోపల పిల్లలు కూర్చునే విధానం చూడండి. వాళ్ళకి తెలియదు పాపం. మనము యాజ్ అ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ వీ హ్యావ్ టు ఇన్కల్కేట్ దెమ్. అంటే వాళ్ళని ఇన్స్ట్రక్ట్ చేయాలి, ప్రాపర్ వేలో
కూర్చోవాలని మనమే ఇన్స్ట్రక్ట్ చేయాలి. ఎందుకంటే మన సబ్జెక్ట్ టీచర్స్ కూడా అవేర్నెస్ ఉండకపోవచ్చు. కాబట్టి మనమే వీళ్ళకి ప్రతి క్లాస్కి వెళ్ళి విద్యార్థులకి ఒక అవగాహన కల్పించినట్టయితే వాళ్ళ భవిష్యత్తు బాగా తీర్చిదిద్దబడుతుంది. కాబట్టి మనం కంపల్సరీ ప్రతి విద్యార్థి పైన శ్రద్ధ ఉంచి మనకున్న డ్యూటీని మనం ప్రాపర్గా నిర్వహిస్తే గానీ మనము మంచి విద్యార్థులను తీర్చిదిద్దగలుగుతాం. ఇక్కడ చూడండి, గర్ల్స్ అయితే ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు కూడా అస్సలు కూడా క్లాస్ లోపల స్ట్రేట్ గా కూర్చునే విధానం తెలియదు వీళ్ళకి. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, ల్యాక్ ఆఫ్ ఫిట్నెస్. అదే విధంగా ఇంకొకటి ఇది కామన్ గా కార్పొరేట్ స్కూళ్ళల్లో ఈ యొక్క వ్యవస్థ ఉంటుంది. హెవీ బ్యాగ్ లోడ్ వీప్ పైన. ఇది కూడా ఏంటంటే స్పైనల్ కార్డ్ లోపల అనేక డిఫార్మిటీస్ ఏర్పడవచ్చు ఈ విధంగా హెవీ లోడ్ వల్ల. అదే విధంగా రౌండ్ షోల్డర్ కూడా ఏర్పడవచ్చు. విద్యార్థికి ఎదుగుదల లోపల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఇక్కడ కూడా చిన్న పిల్లలకే చూడండి, వాళ్ళ వెయిట్ కంటే ఎక్కువ ఉన్న బ్యాక్ లోడ్ ఉంటుంది వాళ్ళ వీప్ పైన. దీని వల్ల కూడా అనేక ఫిజికల్ డిఫార్మిటీస్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని అధిగమింపజేసినప్పుడే మనము మంచి యువకులను దేశానికి అందియగలుగుతాం. తర్వాత ఇటువంటి ఏర్పడిన చిన్న చిన్న డిఫార్మిటీస్ ని మనం ఎక్సర్సైజ్ వల్ల మనము ఈ యొక్క డిఫార్మిటీస్ ని తీసేయచ్చు. చిన్న చిన్న ఎక్సర్సైజ్ అవి కూడా. అంతేకాకుండా యోగాలోని కొన్ని ఆసనాలు వేయడం ద్వారా కూడా ఇటువంటి ఫిజికల్ డిఫార్మిటీస్ ని మనము దూరం చేయొచ్చు. Remember that a regular cardiovascular and strengthening exercises will help to improve posture. అంటే కార్డియోవాస్కులర్ తర్వాత స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటే హెడ్ టు టో మనం జనరల్ గా స్కూళ్ళలో వ్యాయామం చేపిస్తాం కదా పిల్లలకి. హెడ్ టు టో సింపుల్ ఎక్సర్సైజెస్ అవి. వీటికి అంటే ఇటువంటి ఫిజికల్ డిఫార్మిటీస్ బారిన పడకుండా విద్యార్థులను మనం కాపాడగలుగుతాం. అయితే వాట్ ఈస్ కరెక్ట్ పోస్చర్? కరెక్ట్ పోస్చర్ అంటే ఏంటిది? కరెక్ట్ పోస్చర్ మీన్స్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద బాడీ ఇన్ అక్యురేట్ అండ్ ప్రాపర్ మేనర్ వైల్ సిట్టింగ్, స్టాండింగ్, వాకింగ్ అండ్ లయింగ్ డౌన్. ప్రాపర్ పొజిషన్ అంటే ఇక్కడ మనం చూసాం. కరెక్ట్ పోస్చర్ మీన్స్ దట్ బ్యాలెన్స్ ఆఫ్ ద బాడీ అంటే మన బాడీని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయటం. అంటే గురుత్వాకర్షణ శక్తి ప్రతి మినిట్ మన పైన ఉంటుంది. అయితే గురుత్వాకర్షణ శక్తిని తట్టుకొని మనం స్ట్రేట్ గా నిలబడడమే మన యొక్క బాడీ యొక్క ప్రాపర్ పోస్చర్. ఎప్పుడైతే మన జాయింట్స్ లోపట అంటే మన లిగమెంట్స్ ఎప్పుడైతే వీక్ అవుతాయో, అంటే మన బాడీ లోపట ఉన్న జాయింట్స్ లోపట ఉన్న లిగమెంట్స్ అటాచ్మెంట్ ఎప్పుడైతే వీక్ అవుతుందో అప్పుడు మన బాడీ పోస్చర్ లోపట అనేక వంకులు ఏర్పడతాయి. అదే ఫిజికల్ డిఫార్మిటీగా ఫామ్ అవుతుంది. సపోజ్ మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్కడన్నా ఫంక్షన్స్ అయితే టెంట్స్ కడతారు కదండి. టెంట్స్ 4 కర్రలు పెట్టి ఒక పెద్ద టెంట్ కడతారు ఎక్కడన్నా ఫంక్షన్స్ అయితే. ఆ టెంట్ కి ఉన్న 4 కర్రలకు 4 పెద్ద తాడులు పెట్టి వాటిని లాగి నేలకు ఒక పెద్ద మేకు కొట్టి వాటిని గట్టిగా గుంజి కడతారు. ఆ టెంట్ లోపల ఉన్న 4 కర్రలు కూడా స్ట్రేట్ గా ఉన్నప్పుడే ఆ టెంట్ కరెక్ట్ గా నిలబడుతుంది. ఒకవేళ ఏ పక్కనున్న ఒక్క తాడు లూజ్ అయినా కానీ ఆ టెంట్ ఏమైపోతుంది, ఒకవైపు వంగిపోతుంది. మన బాడీ పోస్చర్ కూడా అంతే. మన శరీరంలో ఉన్న కండరాలు, లిగమెంట్స్ మన జాయింట్స్ ని గట్టిగా పట్టి ఉంచినప్పుడే మనము కరెక్ట్ గా అక్యురేట్ గా అంటే కరెక్ట్ పోస్చర్ లోపల ఉండగలుగుతాం. ఏ బాడీ లోపట అంటే ఏ లెగ్ లోపట కానీ, హ్యాండ్ లోపట కానీ, వర్టిబ్రల్ కాలం లోపట కానీ మన లిగమెంట్స్ ఎప్పుడైతే వీక్ అవుతాయో అంటే మన మజిల్స్ ఎప్పుడైతే వీక్ అవుతాయో అప్పుడు మన కరెక్ట్ పోస్చర్ ని మనం కోల్పోతాం. అదే నిజమైన పోస్చర్. ద మెయిన్ కాజెస్ ఆఫ్ పూర్ పోస్చర్ అంటే పూర్ పోస్చర్ ఏర్పడడానికి ఏమైనా కారణాలు ఉన్నాయంటే ఇక్కడ కింద ఒక 5 కారణాలు ఉన్నాయి చూడండి.
ఇంజరీ అంటే బోన్ ఇంజరీస్, లిగమెంట్ ఇంజరీస్, మెయిన్ గా ఇవే మనము పూర్ పాస్చర్ డెవలప్ కావడానికి మెయిన్ రీజన్స్ లిగమెంట్ ఇంజరీస్ అండ్ బోన్ ఇంజరీస్. ఈ ఇంజరీస్ జరగకుండా కాపాడుకుంటేనే మనము జాగ్రత్తగా మన పాస్చర్ని మెయింటైన్ చేసుకోగలుగుతాం. ఒకవేళ ఇంజరీస్ అయినా వాటికి దగ్గర ట్రీట్మెంట్ వెంటనే తీసుకుంటే గానీ మనము మన బాడీ పాస్చర్ని కరెక్ట్గా నిలబెట్టుకోగలుగుతాం. తర్వాత డిసీజెస్, కొన్ని రకాల జాయింట్ వ్యాధులు ఉంటాయి, అంటే కొన్ని రకాల కీళ్ళ వ్యాధులు ఉంటాయి. వీటి వల్ల కూడా ఆ జాయింట్ లోపల మొబిలిటీ అనేది అంటే కదలిక తగ్గిపోయి అనేక రకాల పాస్చరల్ డిఫార్మిటీస్ ఏర్పడతాయి. అంతేకాకుండా థర్డ్ వన్ హెరిడిటీ వల్ల అంటే వంశపారంపర్యంగా వచ్చే వల్ల వ్యాధులు కూడా కొన్ని ఉన్నాయి. అవి ఒకటి కైపోసిస్, తర్వాత ఫ్లాట్ ఫుట్ అంటే ఏనుగు పాదం అంటారు కదా అది. కైపోసిస్ అంటే వెన్నెముక వికృత రూపంలో వంగి ఉంటుంది, అది కైపోసిస్. మీకు ముందు ఇంకా స్లైడ్స్ లో ఉంటుంది, చూపెడతాను. తర్వాత ఓవర్లోడ్ అంటే మనం చేసే పని బాగా ఎక్కువ చేసినప్పుడు, తర్వాత అలసిపోయినప్పుడు ఈ యొక్క పాస్చరల్ డిఫార్మిటీస్ ఏర్పడే ఉంటాయి. అంటే మనము మన శక్తి సామర్థ్యాలకు తగ్గ పని చేసినప్పుడే బాగుంటుంది. మనకు ఓవర్లోడ్ అయినప్పుడు కూడా ఈ యొక్క బాడీ పాస్చర్స్ డిఫార్మిటీస్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఫిఫ్త్ వన్, మెయింటెనెన్స్ ఆఫ్ పాస్చర్ రిక్వైర్ స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్. మన పాస్చర్ని మనం నిలుపుకోవాలంటే మనకు శక్తి ఉండాలి, తర్వాత ఎండ్యూరెన్స్ కూడా ఉండాలి. ఇక ఈ పాస్చరల్ డిఫార్మిటీస్ ఏర్పడడానికి మెయిన్గా కాల్షియం, విటమిన్ డి ఇవి రెండు డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఎక్కువ శాతం మనకు ఫిజికల్ డిఫార్మిటీస్ అంటే ఎముకల లోపల, తర్వాత జాయింట్స్ లోపల డిఫార్మిటీస్ ఏర్పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి. ఏంటి అంటే అవి మనం ఫిజికల్ డిఫార్మిటీస్ ఏర్పడకుండా కాపాడుకోవాలండి. కీప్ యువర్ ఫీట్ షోల్డర్స్ with part and make sure that distribution of body weight అంటే మన రెండు కాళ్ళు కూడా ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంచి మన మోకాళ్ళు వంగకుండా స్ట్రేట్ గా నిలబడి ఉండాలి. అయితే రెండు కాళ్ళు ఎప్పుడైతే నేలను అంటున్నాయో వాటికి సమాంతరంగా మన షోల్డర్లు ఉంచుకోవాలి. అప్పుడే మనం మన పాస్చర్ని కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోగలుగుతాం. అంతేకాకుండా మన గదవను కరెక్ట్ గా నేలకు పారలల్ గా ఉండేటట్టు నిలబడడం, ఇది కూడా ప్రాపర్ పాస్చర్ కి ఒక మంచి నిదర్శనం. రిలాక్స్ యువర్ షోల్డర్స్ కూడా రిలాక్స్ గా ఉంచడం. కీప్ యువర్ నీస్ స్లైట్లీ బెంట్ వైల్ స్టాండింగ్ అంటే మోకాళ్ళను లైట్ గా బెండ్ చేసి ఉంచడం. తర్వాత లెట్ యువర్ ఆర్మ్స్ రైజ్ న్యాచురల్లీ అంటే మీ యొక్క ఆర్మ్స్ ప్రాపర్ గా రెస్ట్ ఇచ్చి ఉంచాలి. ఈ యొక్క మనం నిలబడేటప్పుడు ఈ యొక్క 5 అంశాలను మనం దృష్టిలో పెట్టుకొని నిలబడితే మన పాస్చర్ని కరెక్ట్ గా మనం మెయింటైన్ చేసుకోగలుగుతాం. ఈ యొక్క 5 చిన్న ఇవన్నీ విషయాలు, కాకపోతే ఈ 5టిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం నిలబడే విధానాన్ని మనం కరెక్ట్ చేసుకున్నప్పుడు మనము కరెక్ట్ పాస్చర్ లోపల ఉంటాం. అదేవిధంగా ఈ యొక్క 5 అంశాలను మన విద్యార్థులకు క్షుణ్ణంగా వివరిస్తే వాళ్ళు కూడా ఎక్కడైనా నిలబడ్డప్పుడు ఈ యొక్క 5 కారణాలను వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఈ యొక్క 5 కారణాలను వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క పోస్చర్ని కరెక్ట్ గా బ్యాలెన్స్ గా ఉంచుకునే విధంగా వాళ్ళు తయారవుతారు. ఇక మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఫాలోయింగ్ ఆర్ ద కామన్ పాస్చరల్ డిఫార్మిటీస్. 1 నెంబర్ 1 నాక్ నీస్, బో లెగ్స్, రౌండ్ షోల్డర్స్, ఫ్లాట్ ఫుట్, లార్డోసిస్, కైపోసిస్, స్కోలియోసిస్. అంతేకాకుండా ఈ కింద వివరించిన ఒక 7 అంశాలు ఉన్నాయి. వీటిని చూడండి. ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, అవేర్నెస్ ఆఫ్ కరెక్ట్ పాస్చర్ అంటే ఈ ఫిజికల్ డిఫార్మిటీస్ పైన కరెక్ట్ అవేర్నెస్ ఉండకపోవడం వల్ల ఈ ఫిజికల్ డిఫార్మిటీస్ ఏర్పడతాయి. తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే సిట్టింగ్, చాలా మంది ఎక్కువ కూడా రిలాక్స్ గా కూర్చోవడం,
తర్వాత రిలాక్స్ గా పడుకోవడం వల్ల కూడా ఈ యొక్క బాడీ అంటే ఇంప్రాపర్ వేలో కూర్చోవడం, ఇంప్రాపర్ వేలో పడుకోవడం ద్వారా కూడా ఈ యొక్క ఫిజికల్ డిఫార్మిటీస్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆక్యుపేషనల్ డిమాండ్స్ అంటే మనం చేసే వృత్తి ద్వారా కూడా మనకు కొన్ని ఫిజికల్ డిఫార్మిటీస్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. తర్వాత జాయింట్ స్టిఫ్నెస్, మన జాయింట్స్ కూడా కొన్ని రకాల వ్యాధుల వల్ల మన జాయింట్స్ స్టిఫ్ గా మారిపోతాయి. వాటికి కూడా త్వరగా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల మనం ఈ ఫిజికల్ డిఫార్మిటీస్ కి లోన్ అవుతుంటాం. తర్వాత డిక్రీజ్డ్ ఫిట్నెస్ అంటే మన యొక్క ఫిట్నెస్ ఎప్పుడైతే బాడీలో పట్టున్న ఫిట్నెస్ ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు మనకు ఫిజికల్ డిఫార్మిటీస్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. నేను ఉదాహరణకు చెప్పాను మీకు, ఏదైనా ఫంక్షన్ లో టెంట్ కడితే దానికి 4 కర్రలకు 4 తాళ్ళు గట్టిగా లాగి కడితేనే ఆ టెంట్ ప్రాపర్ గా నిలబడగలుగుతుంది. లేకుంటే ఆ టెంట్ ఏమైపోతుంది, ఒక దిక్కు వంగిపోతుంది. సేమ్ అదే విధంగా మనకు ప్రాపర్ ఫిట్నెస్ ఉన్నప్పుడే మనం కరెక్ట్ గా నిలబడగలుగుతాం. తర్వాత మస్కిల్ టైటన్స్ అంటే కండరాలు మొద్దుబారిపోవడం, గట్టిగా అవడం. దీని ద్వారా కూడా మన శరీరం లోపల ప్రాపర్ మూమెంట్ జరగక మనకు ఈ యొక్క ఫిజికల్ డిఫార్మిటీస్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. పూర్ కోర్ స్టెబిలిటీ అంటే అబ్డామినల్, ఆబ్లిక్విస్, లోవర్ బ్యాక్, గ్లూటియస్ మజిల్స్, ఈ యొక్క కండరాల బలహీనత వల్ల కూడా ఈ యొక్క ఫిజికల్ డిఫార్మిటీస్ అంటే మనం కరెక్ట్ పాస్చర్ లో నిలబడలేకపోతాం. కాబట్టి ఈ యొక్క కండరాలు బలిష్టంగా ప్రాపర్ గా స్ట్రెంథన్ కావాలంటే కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీస్ షుడ్ బి మస్ట్. ఫస్ట్ వన్ రౌండ్ షోల్డర్స్. ఇది వెరీ కామన్. మనం స్కూళ్ళ లోపల చాలా మంది విద్యార్థుల లోపల ఈ యొక్క రౌండ్ షోల్డర్ మనం గమనిస్తుంటాం. ఈ యొక్క రౌండ్ షోల్డర్ ఏర్పడడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి డ్యూ టు హెరిడిటీ, తర్వాత క్యారీయింగ్ హెవీ స్కూల్ బ్యాగ్స్, బై వేరింగ్ వెరీ టైట్ క్లాతింగ్ అంటే టైట్ గా ఉండే బట్టలు వేసుకోవడం వల్ల కూడా, తర్వాత సిట్టింగ్ ఆన్ ప్రాపర్ ఫర్నిచర్, ఇంప్రాపర్ ఫర్నిచర్ అంటే మనం ఎప్పుడైతే ప్రాపర్ గా డిజైన్ చేసిన ఫర్నిచర్ లోపల కూర్చోకుండా ద్వారా కూడా ఈ యొక్క రౌండ్ షోల్డర్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. బై వాకింగ్ సిట్టింగ్ బెంట్ పొజిషన్ అంటే మనం నడిచేటప్పుడు కూర్చున్నప్పుడు ముందటికి వంగి కూర్చోవడం. నేను ఇంతకుముందు స్టార్టింగ్ స్లైడ్ లోపల చూసాం మనం విద్యార్థి వంగి కూర్చుంటే ఏమైంది. ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఎక్సర్సైజెస్ అంటే ప్రాపర్ ఎక్సర్సైజెస్ కూడా చేయకపోవడం వల్ల ఈ యొక్క రౌండ్ షోల్డర్స్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. డ్యూ టు హెరిడిటీ అంటే అది వంశపారంపర్యంగా వస్తుంది. దాన్ని చాలా తక్కువ మోతాదులో మనం సెట్ చేయగలుగుతాం. దానికి ట్రీట్మెంట్ కావాలంటే ఫిజియోథెరపిస్ట్ బెస్ట్. ఇక మిగతా కారణాల వల్ల అంటే వంగి నడవడం వల్ల, తర్వాత కూర్చొని వంగడం వల్ల, ఇంకా ఇటువంటి కారణాల వల్ల ఏర్పడిన రౌండ్ షోల్డర్స్ ని మనము మన ఫిజికల్ యాక్టివిటీస్ ద్వారా మనము ఈజీగా మనం వాటిని రూపుమాపవచ్చు విద్యార్థి లోపల. ప్రికాషన్స్ ఆఫ్ రౌండ్ షోల్డర్స్: నెవర్ సిట్, స్టాండ్ ఆర్ వాక్ బెంట్ పొజిషన్. ఎప్పుడు కూడా మనము కూర్చున్నప్పుడు కానీ నిలబడ్డప్పుడు కానీ వంగి కూర్చోరాదు. తర్వాత లూజ్ ఫిట్టింగ్ ధరించాలి అంటే టైట్ గా ఉన్న క్లాత్ కాకుండా లూజ్ గా ఉన్న క్లాత్స్ మాత్రమే మనము వాడాలి, పిల్లలకు ఉపయోగించాలి. ఆల్వేస్ యూజ్ ప్రాపర్ ఫర్నిచర్ టు సిట్ అంటే ప్రాపర్ గా అంటే స్కూల్లో డెస్క్ బెంచ్లో ఉంటే చాలా మంచిది విద్యార్థులకు, ఎందుకంటే ప్రాపర్ గా కూర్చోగలుగుతారు. డెస్క్ బెంచ్ లేకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది విద్యార్థులకు. దానివల్ల కూడా చాలా ఫిజికల్ డిఫార్మిటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క రౌండ్ షోల్డర్ ద్వారా ఇంకా వేరే డిసీజెస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే ఇండైజేషన్ కూడా ఏర్పడుతుంది. ఇప్పుడు కూర్చున్నప్పుడు వంగి కూర్చుంటే ఏమవుతుందంటే ఈ మన యొక్క ఎముకల లోపలనే డిఫార్మిటీస్ రావడం కాకుండా మన డైజెస్టివ్ సిస్టమ్ లోపల కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వంగి కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మన యొక్క
థొరాసిక్ క్యావిటీ కింద ఉన్న డయాఫ్రామ్ మన డైజెస్టివ్ సిస్టమ్ పైన ప్రెషర్ వేసి ఉంచుతుంది. దానివల్ల ఈ డైజెస్టివ్ సిస్టమ్ కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా షోల్డర్స్ వంచకుండా నిలబడడం, షోల్డర్స్ వంచకుండా కూర్చోవడం మనం విద్యార్థులకు నేర్పించాలి. అప్పుడు మాత్రమే కరెక్ట్ పోస్చర్ విద్యార్థుల పట్ల ఏర్పడుతుంది. నెక్స్ట్, ఎక్సర్సైజెస్ అండ్ రెమెడీస్ ఫర్ రౌండ్ షోల్డర్స్. రౌండ్ షోల్డర్స్ నుండి విముక్తి పొందడానికి మనం ఏం చేయాలి? కీప్ ఫింగర్ టిప్స్ ఆన్ షోల్డర్స్ అండ్ ఎన్సర్కిల్ యువర్ ఎల్బోస్. అంటే ఈ ఫింగర్ టిప్స్ ని మన షోల్డర్ పైన ఉంచి మన చేతులను ముందుకి వెనుకకి రౌండ్ గా, మన ఎల్బోస్ ని ముందటికి వెనుకకి రౌండ్ గా తిప్పడం ద్వారా ఈ యొక్క రౌండ్ షోల్డర్ ని మనము కొద్దిగా అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం. అదే విధంగా నెక్స్ట్, హోల్డ్ ద హారిజంటల్ బార్ ఫర్ సమ్ టైమ్స్. మన స్కూళ్ళలో కామన్ గా ఉంటే హారిజంటల్ బార్ లేకున్నా ఏదైనా సజ్జ లాంటిది ఉంటే దాన్ని పట్టుకొని కాసేపు ఊగమని చెప్తే, కాసేపు నిలబడమని చెప్తే, అంటే వేలాడబడి ఉండమని చెప్తే ఈ యొక్క రౌండ్ షోల్డర్ ని మనం కొంతమేర రూపుమాపిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా యోగా లోపట చక్రాసన, ధనురాసన ఇవి రెండు కూడా యోగా చేయడం వల్ల ఈ యొక్క రౌండ్ షోల్డర్ ని మనము అవాయిడ్ చేయవచ్చు. రౌండ్ షోల్డర్ డెవలప్ కాకుండా అవాయిడ్ చేయవచ్చు. మినిమం ఎక్సర్సైజెస్ కంపల్సరీ. చూడండి, ఇక్కడ ఉన్న స్లైడ్ లోపల మీకు రౌండ్ షోల్డర్స్ కనిపిస్తుంది. రౌండ్ షోల్డర్ అంటే ముందటికి వంగి ఉన్నాడు చూడండి, అదే విధంగా తల కూడా ముందుకు వంగి ఉంటుంది. తర్వాత ప్రాపర్ షోల్డర్స్, ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్నది ప్రాపర్ స్టాండింగ్ పొజిషన్, లెఫ్ట్ సైడ్ లో ఉన్నది వంగి నిలబడడం. ఇది గమనించి మనం విద్యార్థుల లోపల ముందుగానే గమనించి ఈ యొక్క శ్రద్ధ తీసుకుంటే వీళ్ళు కరెక్ట్ పోస్చర్ తో డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత రౌండ్ షోల్డర్స్ పోవడానికి ఇది ఒక విధమైన ఎక్సర్సైజెస్, అంటే విత్ సపోర్ట్ ఆఫ్ అదర్ ప్లేయర్ ఆర్ అదర్ స్టూడెంట్. ఈ విధంగా 10 సెకండ్స్ ఉంచి మళ్ళీ వదిలేసి మళ్ళీ 10 సెకండ్స్ అట్లా 6 రిపిటేషన్స్ చేయడం ద్వారా కూడా ఈ యొక్క రౌండ్ షోల్డర్స్ ని మనము తీసేయవచ్చు. తర్వాత లేయింగ్ డౌన్ అండ్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్ సైడ్ వర్డ్. కాళ్ళు ఒక పక్కకు పెట్టి ఈ విధంగా హ్యాండ్ స్ట్రెచ్ చేసి ఉంచడం ద్వారా కూడా ఈ యొక్క రౌండ్ షోల్డర్స్ ని మనము తీసేయచ్చు. ఇకపోతే మన యోగాసన లోపల చక్రాసన, ఇది కూడా చాలా మంచి ఆసన. రౌండ్ షోల్డర్స్ డెవలప్ కాకుండా ఉంచడానికి ఇది ఒక మంచి మార్గం చక్రాసన. ఈ విధంగా చేయడం వల్ల రౌండ్ షోల్డర్ ఏర్పడే అవకాశాలు ఉండవు. సాధారణంగా స్కూల్లో గంటల తరబడి వంగే కూర్చుంటారు మన విద్యార్థులు. ఒక్క 45 నిమిషాలు మన క్లాస్ లోపల ఈ యొక్క ఆసన వేయించి హెడ్ టు టో ఎక్సర్సైజెస్ చేయిస్తే ఈ యొక్క రౌండ్ షోల్డర్ రాకుండా ఉంటుంది. ధనురాసన, ఇది కూడా రౌండ్ షోల్డర్ నుండి విముక్తి పొందడానికి మంచి ఆసనం. విద్యార్థులకు కొద్దిగా ఇబ్బంది అయినప్పటికీ ఈ యొక్క ఆసనాలు డైలీ మనం వేయించడం వల్ల ఈ యొక్క రౌండ్ షోల్డర్ నుండి వాళ్ళని కాపాడిన వాళ్ళం అవుతాం. ఇక నెక్స్ట్ ఇంజరీస్. నెక్స్ట్ లోవర్ ఎక్స్ట్రిమిటీస్, అంటే కాళ్ళ లోపట, లెగ్స్ లోపట ఉన్న ఇంజరీస్ కి వెళ్దాం. మనం కామన్ గా స్కూళ్ళ లోపల గమనిస్తుంటాం, పిల్లలు నాకునీస్ అంటే మనకు అప్పుడే తెలియదు, వాళ్ళ నడిచే విధానం, నడక లోపట, తర్వాత వాళ్ళు పరిగెత్తే విధానం లోపట మనము ఈ నాకునీస్ ని గుర్తించవచ్చు. 2 రకాల, అంటే లోవర్ ఎక్స్ట్రిమిటీస్ లోపట 2 రకాల ఫిజికల్ డిఫార్మిటీస్ ఉంటాయి. ఒకటి నాకునీస్, ఇంకోటి బోలెక్స్. ఇక్కడ ఫస్ట్ పిక్చర్ లోపల నార్మల్ గా, అంటే కరెక్ట్ పొజిషన్ లో ఉన్న నీ చూడవచ్చు ఫస్ట్. దాని తర్వాత నంబర్ 1, ఇది నాకునీస్, అంటే ఈ అలైన్మెంట్ లోపట్నే తేడా ఉంది, అంటే ఈ ఎముకల అరేంజ్మెంట్ లోపట్నే తేడా ఉంది. ఇది ఏ విధంగా ఏర్పడ్డదంటే లిగమెంట్స్, అంటే మన థై మజిల్స్, తర్వాత కాఫ్ మజిల్స్
ఎక్కడైతే లిగమెంట్ అని జాయింట్ ని అంటుకొని ఉంటాయో ఆ నీని అంటుకొని ఉన్న ఈ లిగమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వీక్ గా ఉన్నప్పుడే ఈ విధంగా నాకుడ్నీస్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. తర్వాత సెకండ్ పిక్చర్ లోపల బోలెక్స్ ఇది హెరిడిటీ ద్వారా కూడా ఎక్కువ శాతం వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా చిన్నప్పుడు ఒబెసిటీ, తర్వాత హెవీ వెయిట్ మోయడం వల్ల ఇటువంటి బోలెక్స్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ యొక్క లోవర్ ఎక్స్ట్రిమిటీస్ లోపల ఉన్న కామన్ డిఫార్మిటీస్ ఏంటి అంటే నాకుడ్నీస్, బోలెక్స్. ఇక్కడ నాకుడ్నీస్ యొక్క అలైన్మెంట్ చూడండి. ఇక్కడ ఫస్ట్ పిక్చర్ లో ఉన్నది నార్మల్ స్టాండింగ్ పొజిషన్ లోపల నీస్ యొక్క పొజిషన్. దీని పక్కన ఉన్న పిక్చర్ లోపల నాకుడ్నీస్ అంటే ఇక్కడ ఈ యొక్క నీ జాయింట్స్ అనేటి లోపలికి బెండ్ అయిపోయినాయి. ఎందుకొరకు బెండ్ అయిపోతాయి అంటే ఇవి ఇంతకుముందు చెప్పినట్టు లిగమెంట్స్ వీక్నెస్ ద్వారా ఈ యొక్క నాకుడ్నీస్ ఏర్పడతాయి. Knock-knees. It is one of common postural deformity in which the legs are bent inward and knees strike each other while walking or running. అంటే నాకుడ్నీస్ లోపల రెండు మోకాళ్ళు కూడా లోపలికి బెండ్ అయ్యి మనం నడిచేటప్పుడు పరిగెత్తేటప్పుడు రెండు మోకాళ్ళు ఒకదానికొకటి తగులుతూ ఉంటాయి. కాజెస్ నాకుడ్నీస్ ఏర్పడడానికి రికెట్స్ అంటే ఎముకల బలహీనత, తర్వాత ఒబెసిటీ డ్యూరింగ్ చైల్డ్హుడ్ చిన్నప్పుడే అధిక వెయిట్ కలిగి ఉండడం, తర్వాత మస్కులర్ ఆర్ లిగమెంట్స్ వీక్నెస్ అట్ ఎర్లీ ఏజ్, కండరాల బలహీనత లిగమెంట్స్ వీక్నెస్ అట్ ఎర్లీ ఏజ్ అంటే చిన్నతనంలో పట్టిన కండరాల లిగమెంట్స్ వీక్నెస్ ద్వారా ఈ యొక్క నాకుడ్నీస్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఫ్రాక్చర్స్ ఇంజురీస్ ఇన్వాల్వింగ్ ఇన్ నీ జాయింట్స్ అంటే ప్రమాదవశత్తు ఫ్రాక్చర్స్ అయినప్పుడు, తర్వాత ఏదైనా ఇంజరీస్ అయినప్పుడు, మోకాలికి ఇంజరీస్ అయినప్పుడు కూడా ఈ యొక్క నాకుడ్నీస్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ల్యాక్ ఆఫ్ బ్యాలెన్స్డ్ డైట్ అంటే ప్రాపర్ డైట్ లేకపోవడం వల్ల కూడా ఈ యొక్క నాకుడ్నీస్ ఏర్పడే ఉన్నాయి. చివరిగా ఫ్లాట్ ఫుట్ అంటే ఏనుగు పాదం ద్వారా కూడా ఈ యొక్క నాకుడ్నీస్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఏనుగు పాదం ఉన్న వాళ్ళకి కామన్ గా రెండు మోకాలు కూడా లోపలికి వంగే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ పాదం యొక్క నిర్మాణమే సరిగా ఉండకపోవడం వల్ల ఈ యొక్క పరిస్థితి ఏర్పడుతుంది. చూడండి ఇక్కడ నాకుడ్నీస్ ఏ విధంగా కాళ్ళు ఏ విధంగా తాకుతాయి ఉన్నాయి. Precautions of knock-knees. Balanced diet should be taken. Baby should not be forced to walk at early age. అంటే చిన్న పిల్లలు వాళ్ళకు ప్రాపర్ గ్రోత్ రాకముందే బలవంతంగా వాళ్ళని నడిపించడం వల్ల ఈ యొక్క నాకుడ్నీస్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా పర్ఫామ్ పూర్ ఎక్సర్సైజెస్ అదేవిధంగా ఎక్సర్సైజెస్ సరిగా చేయకపోవడం వల్ల కూడా ఈ యొక్క నాకుడ్నీస్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. నాకుడ్నీస్ ఎక్సర్సైజెస్ అండ్ నాకుడ్నీస్ రెమెడీస్. నాకుడ్నీస్ పోవడానికి ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి అవి ఇక్కడ ఉన్నాయి. కీప్ ఎ పిల్లో బిట్వీన్ ద నీస్ అండ్ స్టాండ్ ఎరెక్ట్ ఫర్ సమ్ టైమ్ అంటే రెండు మోకాళ్ళ మధ్యలో మెత్త ఉంచి కరెక్ట్ గా స్ట్రేట్ గా నిలబడడం ద్వారా దీన్ని కొద్దిగా అవాయిడ్ చేయొచ్చు. యూజ్ కాడ్ లివర్ ఆయిల్ కూడా పిల్లలకు తాగించాలి. తర్వాత గో ఫర్ హార్స్ రైడింగ్ కూడా చాలా మంచిది. ఇప్పుడు గుర్రాలు ఏడ దొరుకుతాయి మనకు కానీ, కాకపోతే హార్స్ రైడింగ్ కూడా చాలా మంచిది. యూజ్ వాకింగ్ క్యాలిపర్స్ అంటే మోకాళ్ళకు ఒకలాంటి బెల్ట్స్ ఉంటాయి, అవి వేసి వాళ్ళను నడిపించడం ద్వారా కూడా ఈ యొక్క నాకుడ్నీస్ నుండి విముక్తి చేయవచ్చు. ఇక్కడ ఉన్న పిక్చర్ లో చూడండి, పిల్లో బిట్వీన్ ద నీస్. ఆ రెండు మోకాళ్ళ మధ్యలో పిల్లో ఉంచి గట్టిగా ఒత్తిపట్టి కూర్చోవడం కానీ నిలబడడం కానీ చేయాలి. తర్వాత కాడ్ లివర్ ఆయిల్ యూజ్ చేయాలి. అదేవిధంగా హార్స్ రైడింగ్, తర్వాత వాకర్ క్యాలిపర్స్. ఇక ఫిజియోథెరపీకి వచ్చి ఏమేమి ఎక్సర్సైజెస్ చేయాలంటే ఇక్కడ ఉన్న పిక్చర్ లో చూడండి, పైన మోకాల్ని పక్కకి వంచి ఉంచడం, అదేవిధంగా కూర్చొని రెండు మోకాళ్ళని పక్కకి
బెండ్ చేసి ఉంచాలి. అదే విధంగా రెండు పాదాలను కూడా దగ్గరికి జరిపి గట్టిగా పట్టుకొని ఉంచాలి. సిట్టింగ్ అండ్ బెండ్ నీస్ సైడ్ వర్డ్. ఇక థర్డ్ వన్ టై అప్. ఇది స్ట్రెచ్ బ్యాండ్ ద్వారా ఈ యొక్క ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేస్తారు. రెండు మోకాలను గట్టిగా కట్టి ఉంచి, అంటే స్ట్రెచ్ బ్యాండ్ ద్వారా కట్టి ఉంచి పడుకొని రెండు మోకాళ్ళను కూడా పక్కకి స్ట్రెచ్ చేయడం ద్వారా ఈ యొక్క లిగమెంట్ స్ట్రెంథెన్ అయ్యి నాకుడి నీస్ పోయే అవకాశాలు ఉంటాయి. ఫోర్త్ వన్, అదే విధంగా ఈ స్ట్రెచ్ బ్యాండ్ ని కాళ్ళకి పట్టి ఉంచి హిప్ రేజ్ చేసి రెండు మోకాళ్ళు పక్కకి లాగి పట్టడం ద్వారా కూడా ఈ యొక్క నాకుడ్ నీస్ ని దూరం చేయవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మన నీస్ లోపల ఉన్న లిగమెంట్స్ తర్వాత మజిల్ కూడా స్ట్రెంథనింగ్ అయ్యి ఈ నాకుడ్ నీస్ నుండి దూరం అయిపోతాం. సేమ్ ఇది కూడా ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్. సిక్స్త్ వన్, స్లీప్ సైడ్ వర్డ్ అండ్ స్ట్రెచ్ బ్యాండ్ అండ్ వేర్ స్ట్రెచ్ బ్యాండ్. తర్వాత ఆ స్ట్రెచ్ బ్యాండ్ ని పక్కకి ఒక కాలుతో పైకి గట్టిగా లాగినప్పుడు ఆ మోకాళ్ళ లోపల ఉన్న మజిల్స్ కానీ లిగమెంట్స్ కానీ స్ట్రెంత్ వచ్చి అవి మంచిగా బలపడి ఈ యొక్క నాకుడ్ డిజ్ నుండి విముక్తి దొరుకుతుంది. నెక్స్ట్ లోవర్ ఎక్స్ట్రిమిటీస్ డిఫార్మిటీ ఏంటంటే బోలెక్స్. నెక్స్ట్ ది బోలెక్స్. బోలెక్స్, ఈ బోలెక్స్ ఎట్లా అంటే ఇది హెరిడిటీ తో రావచ్చు, తర్వాత హెవీ వెయిట్స్ మోయడం వల్ల కూడా ఈ యొక్క బోలెక్స్ ఏర్పడవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉన్నది నార్మల్ పొజిషన్, తర్వాత రైట్ సైడ్ లో ఉన్నది బోలెక్ పొజిషన్. అంటే ఈ బోన్ అలైన్మెంటే ఆ విధంగా తయారైపోతుంది. అంటే ఇంత ముందుకి ఆపోజిట్, నాకుడ్ నీస్ కి ఆపోజిట్ ఈ యొక్క బోలెక్స్. బోలెక్స్ లోపల మోకాళ్ళు రెండు కూడా పక్కకు వంగి ఉంటాయి. దీని ద్వారా సరిగా పరిగెత్తలేం, నడవలేం, తర్వాత అనేక రకాల ఇతర ఫిజికల్ డిఫార్మిటీస్ కూడా దీనిపైన ఆధారపడి వచ్చే అవకాశాలు ఉంటాయి. నార్మల్ అలైన్మెంట్ లోపల ఎముక మోకాలు ఏ విధంగా ఉంటుందో ఈ యొక్క పిక్చర్ లోపల చూడొచ్చు మీరు. ఫస్ట్ పిక్చర్ లోపల ఇక్కడ ఒక లైన్ గీసి ఉన్నది కదా, హిప్ నుండి టో వరకు కూడా స్ట్రేట్ లైన్ ఉంది ఇక్కడ. అంటే ఆ రెండు ఎముకలు కూడా స్ట్రేట్ లైన్ లోపల, అంటే ఫీమర్ బోన్ తర్వాత టిబియా ఫిబులా కూడా రెండు కూడా ఒకటే లైన్ లోపల అలైన్మెంట్ ఉంది. అదే బోలెగ్ లోపల చూడండి, హిప్ నుండి టో వరకు అలైన్మెంట్ మారిపోయింది. అక్కడ నీ జాయింట్ లోపల తేడా వచ్చింది. అంటే అక్కడ ఒక యాంగిల్ ఏర్పడింది రెండు, అంటే టిబియా ఫీమర్ బోన్ లోపల ఫీమర్ బోన్ కి మరియు టిబియా ఫిబులా ఎక్కడైతే జాయింట్ అయిందో అక్కడ యాంగిల్ ఏర్పడింది, రైట్ గా స్లైట్ గ్యాప్ ఏర్పడింది. ఈ విధంగా బోలెక్స్ తయారవుతాయి. బోలెక్స్ ఎందుకు ఏర్పడతాయి? ఒకటి రికెట్స్, అంటే బలహీనమైన ఎముకలు, తర్వాత డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి అండ్ కాల్షియం, తర్వాత ఇంప్రాపర్ వే ఆఫ్ వాకింగ్, మనం నడిచే విధానం లోపల కూడా తేడా ఉండడం ద్వారా, తర్వాత ఒబెసిటీ, తర్వాత యూజింగ్ డిఫాల్టెడ్ ఫుట్వేర్, అంటే ప్రాపర్ ఫుట్వేర్ యూజ్ చేయడం వల్ల కూడా, ప్రాపర్ ఫుట్వేర్ యూజ్ చేయకపోవడం వల్ల కూడా ఈ యొక్క బోలెక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫుట్వేర్ అంటే మనం చెప్పులు తీసుకునేటప్పుడు కూడా ఏదో తక్కువ ధర ఉన్నాయని తీసుకోవడం వల్ల కూడా ఈ యొక్క బోలెక్స్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఒబెసిటీ, తర్వాత ఫోర్సింగ్ పిసైడ్స్ టు వాక్ ఎర్లీ స్టేజ్, అంటే చిన్నప్పుడే మనము బలవంతంగా పిల్లలు నడిపించడం వల్ల కూడా ఈ యొక్క బోలెక్స్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రికాషన్స్, డోంట్ క్యారీ హెవీ వెయిట్ ఇన్ చైల్డ్హుడ్, అంటే చిన్నతనం లోపల చిన్న పిల్లలకి ఎక్కువ హెవీ వెయిట్ వేసి నడిపించడం. అంటే మన ఎగ్జాంపుల్ మన స్కూల్ బ్యాగ్స్, బేబీ షుడ్ నాట్ బి ఫోర్స్డ్ వాక్ అట్ ఎర్లీ ఏజ్, చిన్నపిల్లలు త్వరగా నడిపించే ప్రయత్నం చేయదు చిన్న పిల్లల్ని, ఇన్ఫాంట్. తర్వాత బ్యాలెన్స్డ్ డైట్, తర్వాత ఆల్వేస్ వాక్ ప్రాపర్లీ, యూజ్ గుడ్ క్వాలిటీ షూస్. ఇవన్నీ కూడా మనము జాగ్రత్తలు తీసుకోవాలి బోలెక్స్ ఏర్పడకుండా ఉండాలంటే. బోలెక్స్ రెమెడీస్, విటమిన్ డి, వాక్ ఇన్ ఇన్నర్ ఎడ్జెస్ ఆఫ్ ద ఫుట్, అంటే మనం నడిచే అప్పుడు ఫుట్ లోపలి భాగంతో కాసేపు నడిచే ప్రయత్నం చేయడం ద్వారా కూడా ఈ యొక్క బోలెక్స్ ని మనం రాకుండా చూసుకోవచ్చు. వాక్ బై బెండింగ్ అండ్ షూస్ ఇన్వర్డ్ అండ్ టోస్ ఇన్వర్డ్, అంటే మనం నడిచేటప్పుడు
కొద్దిగా లోపలికి బెండ్ చేసినట్టు ఉండి నడవడం ద్వారా కూడా ఈ యొక్క మన బోలెక్స్ ని మనము అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం. తర్వాత గరుడాసన వేయడం వల్ల కూడా మనం ఈ యొక్క బోలెక్స్ ని ఈ నుండి విముక్తి పొందవచ్చు. చూడండి ఇక్కడ చిన్న పిల్లలు బోలెక్స్ తో ఉన్నాడు. అదే విధంగా ఏమేమి రెమెడీస్ తీసుకోవాలంటే డి విటమిన్, తర్వాత కాల్షియం, తర్వాత బోలెక్స్ పోవడానికి ఈ విధమైన బ్యాండ్స్ కూడా ఉంటాయి. ఈ విధమైన బ్రేసెస్ బ్యాండ్స్ యూజ్ చేసి కూడా మనం బోలెక్స్ నుండి పిల్లల్ని విముక్తిగా చేయవచ్చు. తర్వాత బోలెక్స్ సంబంధించిన ఎక్సర్సైజెస్ చూడండి. మెయిన్ గా ఈ నీ జాయింట్ లోపల ఉన్న మజిల్స్ అంటే కాఫ్ మజిల్స్ లోపల స్ట్రెంగ్తన్ చేయడానికి ఈ యొక్క వాల్ని పట్టుకొని మనము పైకి క్రిందికి చేస్తూ ఉంటే ఈ యొక్క అంటే పైకి కిందికి ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఈ యొక్క బోలెక్స్ ని దూరం చేసుకోవచ్చు. అంటే నీ జాయింట్ లో ఉన్న మజిల్స్, తర్వాత నీ జాయింట్ సంబంధించిన లెగమెంట్స్ స్ట్రెంగ్తన్ అయ్యి ఈ యొక్క బోలెక్స్ నుండి విముక్తి పొందుతాం. ఇక్కడ ఉన్న పిక్చర్ లో చూడండి, స్పెషల్ కాఫ్ రైజ్ టు స్ట్రెంగ్తన్ బోలెక్స్. ఈ విధంగా ఒక చిన్న దిమ్మె పైన నిలబడి పైకి కిందికి మనము ఎక్సర్సైజ్ చేస్తుంటే ఈ యొక్క బోలెక్స్ నుండి మనము విముక్తి పొందగలుగుతాం. తర్వాత రెండు కాళ్ళ మధ్యలో ఒక బాల్ ఉంచి గట్టిగా ఒత్తి పట్టుకోవడం ద్వారా కూడా ఆ యొక్క మోకాళ్ళ లోపల ఉన్న లిగమెంట్స్ కానీ మజిల్స్ కానీ స్ట్రెంగ్తన్ అయ్యి ఈ యొక్క బోలెక్స్ నుండి విముక్తి పొందుతాం. అదే విధంగా పడుకొని అంటే పక్క సైడ్ కు పడుకొని తర్వాత 4 షేప్ లోపల మన కాళ్ళను అంటే 4 అంకె మాదిరిగా మన కాళ్ళ నుంచి పడుకోవడం ద్వారా కూడా ఈ యొక్క బోలెక్స్ నుండి విముక్తి పొందుతాం. తర్వాత ఇక్కడ కింద ఎక్సర్సైజ్ చేస్తున్నది, ఇది గరుడాసన పొజిషన్ లో ఈ అమ్మాయి ఎక్సర్సైజ్ చేస్తుంది కదా. ఈ విధంగా చేయడం ద్వారా కూడా మనము బోలెక్స్ నుండి విముక్తి పొందవచ్చు. ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్, ఇవి ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తే ఈ విధమైన ఎక్సర్సైజ్ చేపిస్తాడు. ఒకటి సైడ్ కు పడుకొని కాలు పైకెత్తడం, తర్వాత 4 షేప్ లోపల రెండో ఫిగర్ లోపల 4 ఆకారం లోపల ఈ యొక్క కాలు నుంచి వెనకాల స్ట్రేట్ గా ఉన్న లెగ్ ను పైకెత్తడం ద్వారా, అదే విధంగా 2 మోకాళ్ళు లెఫ్ట్ కి రైట్ కి ఊకే బెండ్ చేయడం ద్వారా కూడా చాలా అంటే 10 టైమ్స్ ప్రతిసారి కూడా 10 టైమ్స్ ఈ యొక్క రిపిటేషన్ చేయడం ద్వారా ఈ బోలెక్స్ నుండి మెల్లగా విముక్తి పొందవచ్చు. అదేవిధంగా స్ట్రెచ్ బ్యాండ్ ఎక్సర్సైజెస్, పాదం కింద ఉంచి పాదం పైన స్ట్రెచ్ బ్యాండ్ ఉంచి గట్టిగా పట్టుకొని ఆ పాదాన్ని పైకెత్తడం ద్వారా కూడా ఈ యొక్క బోలెక్స్ నుండి మనం విముక్తి పొందవచ్చు. అదేవిధంగా లే డౌన్ అండ్ కీప్ యువర్ లెగ్స్ ఇన్ 4 పొజిషన్. తర్వాత ఆ విధంగా పట్టుకొని కాళ్ళని అంటే మోకాలు కింద పట్టుకొని అంటే కింద ఉన్న కాలు మోకాలు కింద మనం 2 చేతుల ద్వారా పట్టుకొని పైకి లాగడం ద్వారా కూడా ఈ యొక్క బోలెక్స్ నుండి మనం విముక్తి పొందవచ్చు. అంతేకాకుండా పిల్లో ఎక్సర్సైజెస్, 2 మోకాళ్ళ మధ్యలో మెత్తబెట్టి గట్టిగా నొక్కి పట్టుకోవడం ద్వారా కూడా ఈ యొక్క మోకాళ్ళలో పట్టున్న మోకాలి భాగంలో పట్టున్న లిగమెంట్స్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అయ్యి ఈ యొక్క బోలెక్స్ నుండి విముక్తి పొందవచ్చు. నీ ఇన్ మొబిలైజర్స్, మోకాలికి ఈ మొబిలైజర్స్ ధరించి పిల్లల్ని ఉంచడం ద్వారా కూడా ఈ యొక్క బోలెక్స్ నుండి విముక్తి పొందవచ్చు. గరుడాసన, ఈ యొక్క ఆసనం ఈ యొక్క బోలెక్స్ కి చాలా ఇంపార్టెంట్ ఆసనం గరుడాసన. డైలీ ఈ యొక్క గరుడాసన చేయడం వల్ల బోలెక్స్ నుండి త్వరగా మనం కోలుకోగలుగుతాం, పిల్లల్ని త్వరగా విముక్తులు చేసిన వాళ్ళు అవుతాం. తర్వాత నెక్స్ట్ వచ్చిన డిఫార్మిటీ ఏంటంటే ఫ్లాట్ ఫుట్. ఇది కూడా చాలా మందిలో కూడా మనం గమనిస్తాం. ఫ్లాట్ ఫుట్ అనేది హెరిడిటీ ద్వారా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫ్లాట్ ఫుట్ రావడానికి కూడా కారణం ఏంటంటే వీక్ మజిల్స్, ఒబేసిటీ, యూజింగ్ ఇంప్రాపర్ షూస్, క్యారింగ్ హెవీ వెయిట్ ఫర్ లాంగర్ పీరియడ్, స్టాండింగ్ ఫర్ లాంగ్ టైం, ఎక్కువ సేపు నిలబడి ఉండడం ద్వారా, తర్వాత హెవీ వెయిట్ మోయడం ద్వారా, యూజింగ్ ఇంప్రాపర్ షూస్, ప్రాపర్ షూస్ వేసుకోకపోవడం ద్వారా,
ఒబెసిటీ అంటే లావుగా ఉండడం ద్వారా, తర్వాత బలహీనమైన కండరాలు ఉండడం ద్వారా కూడా ఈ యొక్క ఫ్లాట్ ఫుట్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఫ్లాట్ ఫుట్ అంటే మన పాదానికి కింద కర్వే ఉండదు, పాదానికి ఆ పాదం మొత్తం నేలను అంటుకొనే ఉంటది. వీళ్ళు ఎక్కువ వేగంగా పరిగెత్తలేరు, వేగంగా నడవలేరు, త్వరగా అలసిపోతుంటారు. Precautions for flat foot. Always wear shoes of proper shape and size. అంటే మనం ప్రాపర్ షేప్ లో సైజ్ లో, అంటే మనకు కరెక్ట్ గా పాదానికి ఏ షేప్ అయితే అవసరమో ఆ షేప్ లో ఉన్న షూస్, తర్వాత ప్రాపర్ సైజ్ యూజ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఒబెసిటీ ఉండకుండా చూసుకోవడం, తర్వాత హై హీల్ షూస్ ధరించకుండా ఉండకపోవడం, తర్వాత ఉండడం. డోంట్ క్యారీ హెవీ వెయిట్స్ ఫర్ లాంగర్ పీరియడ్, అంటే ఎక్కువ వెయిట్ ఎక్కువసేపు ఎత్తి ఉంచకపోవడం. తర్వాత చిన్న పిల్లల్ని వాళ్ళ గ్రోత్ రాకముందే నడిపించకుండా ఉండాలి. ఇవన్నీ కేర్ తీసుకుంటే ఈ యొక్క ఫ్లాట్ ఫుట్ రాకుండా ఉంటుంది. ఫ్లాట్ ఫుట్ రెమెడీస్ అండ్ ఎక్సర్సైజెస్. వాక్ ఆన్ హీల్స్. ఈ ఫ్లాట్ ఫుట్ పోవడానికి ముఖ్యమైన ఎక్సర్సైజ్ ఏమంటే హీల్స్ పైన నడవడం. తర్వాత వెయిట్ లాస్ చేసుకోవాలి. తర్వాత స్కిప్ ఆన్ రోప్ స్కిప్పింగ్. తర్వాత ప్రాపర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. తర్వాత యూజ్ గుడ్ క్వాలిటీ షూస్. వాక్ బేర్ ఫుట్, అంటే షూస్ వేసుకోకుండా నడవడం. తర్వాత రన్ ఫాస్ట్ బేర్ ఫుట్ ఓవర్ క్లీన్ సర్ఫేస్. శుభ్రంగా ఉన్న సర్ఫేస్ లోపల షూస్ లేకుండా పరిగెత్తాలి. ఇవన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే శాండ్ పైన వాక్ చేయడం ద్వారా ఈ యొక్క ఫ్లాట్ ఫుట్ రాకుండా మనం చూసుకోవచ్చు. ఇసుక లోపల నడిపించాలి పిల్లల్ని. ఎక్కువ శాతం ఇసుక లోపల నడవడం, పరిగెత్తడం చేయడం ద్వారా కూడా ఈ యొక్క ఫ్లాట్ ఫుట్ రాకుండా మనము కాపాడవచ్చు. ఇక్కడ పాదం నిర్మాణం చూడండి. నార్మల్ ఫిట్ అయితే ఏ విధంగా గ్యాప్ ఉంటుంది. తర్వాత ఫ్లాట్ ఫుట్ అయితే మొత్తం నేలకు ఆని ఉంటుంది. తర్వాత హై కర్వ్డ్, అంటే పాదం లోపల కర్వ్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా ఏర్పడుతుంది. వీళ్ళు కూడా ఇది కూడా ఒక ఫిజికల్ డిఫార్మిటీ. చూడండి ఫ్లాట్ ఫుట్ మన ఫుట్ యొక్క నిర్మాణం 2 సంవత్సరాల్లోపై పిల్లలకి ఏ విధంగా ఉంటుంది. 3, 4, 5, 6, 7, 9, 11, 13 and 15 years. మన 10th క్లాస్కి వచ్చే లోపల ఈ యొక్క పాదం యొక్క నిర్మాణం మనం గమనించవచ్చు. ఈ విధంగా పాదం లేదు అని అంటే మాత్రము వాళ్ళకు ఫ్లాట్ ఫుట్ ఉన్న కింద మనం లెక్క తీసుకొని వాళ్ళకు తగిన వ్యాయామాలు మనము చెప్పాలి. మెయిన్గా శాండ్ వాకింగ్ ఈజ్ ద బెస్ట్ రెమెడీ ఫర్ ఫ్లాట్ ఫుట్. బేర్ ఫుట్ నడవడం ద్వారా, ఇంతకుముందే మనం అనుకున్నాం బేర్ ఫుట్ నడవడం అంటే చెప్పులు లేకుండా నడవడం. తర్వాత స్టెప్ పైన టోస్ తోని నిలబడి పైకి స్ట్రెచ్ చేయడం, బాడీని పైకి స్ట్రెచ్ చేయడం. అంటే టోస్ పైన పైకి నిలబడడం, స్టెప్ కొన అంచున నిలబడి టోస్ ద్వారా పైకి కిందికి మనం స్ట్రెచ్ చేస్తుంటే బాడీని ఈ యొక్క ఫ్లాట్ ఫుట్ కి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కూర్చొని పాదానికి ఒక బ్యాండ్ వేసి పైకి లాగడం ద్వారా మనము ఈ యొక్క ఫ్లాట్ ఫుట్ నుండి దూరం కావచ్చు. తర్వాత డంబుల్ లాంటి దానిపైన మన పాదం ఉంచి పైకి కిందికి రోల్ చేయడం వల్ల కూడా మనము ఈ యొక్క ఫ్లాట్ ఫుట్ నుండి విముక్తి పొందవచ్చు. తర్వాత ప్రెస్ ద టెన్నిస్ బాల్ టు ఏ వాల్. ఇక్కడ చూడండి, ఈ యొక్క బాల్ని ఉంచి బాల్ని మన ఫింగర్స్తో గోడకేసి నొక్కి పట్టడం ద్వారా కూడా ఈ యొక్క ఫ్లాట్ ఫుట్ నుండి మనం విముక్తి పొందవచ్చు. అదేవిధంగా ఈ విధమైన హాఫ్ బాల్స్ పైన, అంటే ఫిజియోథెరపీ లోపల వాడతారు ఎక్కువ, వీటిపైన కూడా నిలబడి ఉండడం ద్వారా మనం ఫ్లాట్ ఫుట్ నుండి విముక్తి పొందవచ్చు. ఒబేసిటీని, అంటే మనకున్న ఒబేసిటీని తక్కువ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ఫ్లాట్ ఫుట్.
ఈ హెవీ వెయిట్ ద్వారా కూడా మనము ఈ ఫ్లాట్ ఫుట్ హెవీ వెయిట్ ని తక్కువ చేయడం ద్వారా కూడా ఈ యొక్క ఫ్లాట్ ఫుట్ ని మనం దూరం చేసుకోవచ్చు. తర్వాత వివిధ రకాల మార్కెట్ లో కూడా దొరికే ఇలాంటి ఈ క్లిప్స్ ద్వారా కూడా ఇలాంటి వాటి ద్వారా కూడా మనము ఈ బ్యాండ్ ద్వారా కూడా మనం ఫ్లాట్ ఫుట్ ని దూరం చేయవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేది రౌండ్ షోల్డర్స్. ఇంతకుముందు స్టార్టింగ్ మనం చూసుకున్నాం, విద్యార్థులు ప్రాపర్ గా సిట్టింగ్ పొజిషన్ లేకుంటే ఈ యొక్క రౌండ్ షోల్డర్స్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయండి. ఈ రౌండ్ షోల్డర్స్ కి ఆల్రెడీ మనము చూసాం. అంతేకాకుండా ఈ రౌండ్ షోల్డర్ లోపల కొన్ని ఎక్సర్సైజెస్ మనము మర్చిపోయాం. ఏంటి అంటే ఒక బ్యాండ్ ను పట్టుకొని దాన్ని స్ట్రెచ్ చేయడం ద్వారా ఈ యొక్క రౌండ్ షోల్డర్స్ ని మనం దూరం చేసుకోవచ్చు. తర్వాత ఇక మనం లోవర్ ఎక్స్ట్రిమిటీస్ డిఫార్మిటీస్ చూసినాం. తర్వాత అప్పర్ ఎక్స్ట్రిమిటీస్ లోపల ఉన్న డిఫార్మిటీస్ గురించి కూడా మనం చర్చించుకున్నాం. ఇప్పుడు మన శరీరానికి ముఖ్య భాగమైన స్పైనల్ కార్డ్ యొక్క డిఫార్మిటీస్ ద్వారా మనకు వచ్చే డిఫార్మిటీస్ ఏంటియో ఇప్పుడు మనం ఒక్కసారి చర్చించుకుందాం. హెల్తీ వర్టిబల్ కాలం అంటే ఫస్ట్ నా ఉన్న ఫిగర్ చూడండి, హెల్తీగా ఉన్నాడు అంటే స్ట్రేట్ గా ఉన్నది. ఇతని ఏది వర్టిబల్ కాలం లోపల ఎటువంటి డిఫార్మిటీ లేదు. తర్వాత ఫస్ట్ డిఫార్మిటీ వచ్చేసి కైపోసిస్, సెకండ్ వచ్చేసి లార్డోసిస్, థర్డ్ వచ్చేసి స్కోలియోసిస్. ఈ యొక్క వర్టిబ్రల్ కాలం లోపల ఉన్న డిఫార్మిటీ వల్ల ఇలాంటి 3 రకాల ఫిజికల్ డిఫార్మిటీస్ ఏర్పడతాయి. ఇవి ఏర్పడడం ద్వారా మనం ఏ పని కూడా ప్రాపర్ గా చేయలేం, అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలన్నా లేకుంటే ఏ పని కూడా మనం సక్రమంగా నిర్వహించలేం. చూడండి స్పైనల్ డిఫార్మిటీ టైప్స్. ఇక్కడ మనం ప్రత్యేకంగా వెన్నెముక నిర్మాణం చూస్తున్నాం. చూడండి నార్మల్ గా ఉన్నది స్ట్రేట్ గా ఉంటది. తర్వాత సైడ్ కి వెళ్ళి అయితే దాని కర్వ్ ఈ విధంగా ఉండాలి. కైపోసిస్ వస్తే ఏమవుతుందంటే దీని కింది భాగం పై భాగం లోపట అంటే మన చెస్ట్ భాగం లోపట ఎక్కువ వంగి ఉన్నది. తర్వాత లార్డోసిస్ కింద అంటే మన నడుం పై భాగం లోపట ఎక్కువ వంగి ఉంటది. స్కోలియోసిస్ అంటే పక్కకి మన వెన్నెముక సైడ్ కి వంగి ఉంటది. ఇక్కడ చూడండి నార్మల్ పొజిషన్. ఫస్ట్ ఉన్న ఫిగర్ లోపట ఈ స్పైనల్ కార్డ్ నార్మల్ గా ఉంటే ఏ విధంగా ఉంటది, దాని యొక్క అలైన్మెంట్ ఏ విధంగా ఉంటుంది చూడండి. సెకండ్ లో లార్డోసిస్. లార్డోసిస్ అంటే మనం నడుం భాగం ముందటికి ఎక్కువగా వంగి ఉంటది. కొంతమంది పిల్లల లోపల మనం ఇది అబ్జర్వ్ చేసే ఉంటాం. కొంతమంది పెద్దల లోపల కూడా ఈ లార్డోసిస్ ఎక్కువ మనం చూస్తుంటాం. ఇది ఇంప్రాపర్ సిట్టింగ్ పొజిషన్ వల్ల ఏర్పడుతుంది. అంతేకాకుండా మాల్ న్యూట్రిషన్, తర్వాత విటమిన్ డి, తర్వాత ల్యాక్ ఆఫ్ కాల్షియం వల్ల కూడా ఇది ఏర్పడుతుంటుంది. సారీ Lordosis is a postural deformity in which the lumbar spine bends in front beyond the normal level. అంటే ఈ లూంబర్ లోపట ఉన్న అంటే మన పొట్ట భాగం లోపట ఉన్న వెన్నెముక ముందుకి వంగి ఉంటుందన్నమాట. లార్డోసిస్ సిమ్టమ్స్ ఆర్ లోవర్ బ్యాక్ పెయిన్. ఈ లార్డోసిస్ కి మనకున్నట్టు ఏ విధంగా తెలుస్తుందంటే లోవర్ బ్యాక్ పెయిన్ ఏర్పడడం, అంటే బ్యాక్ పెయిన్ రావడం, అంటే కింది భాగం లోపట వెన్నెముక చివరి భాగం లోపట నొప్పి రావడం. ఈ యొక్క పొట్ట భాగం కూడా ముందటికి ఉబ్బి ఉండడం. తర్వాత కాజెస్ ఆఫ్ లార్డోసిస్. ఈ లార్డోసిస్ ఏ విధంగా ఏర్పడుతుందో ఇక్కడ చూద్దాం మనం. ఇంబ్యాలెన్స్డ్ డైట్, ఇంప్రాపర్ డెవలప్మెంట్ ఆఫ్ మసిల్స్, racking more food and taking more food and then అంటే మనము తీసుకోవడానికంటే ఎక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల,
తర్వాత ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీ, డిసీజెస్ ఆఫ్ స్పైనల్ మసిల్స్, అంటే వెన్నెముక లోపల ఉన్న మసిల్ కి వచ్చిన డిసీజెస్ వల్ల కూడా ఈ యొక్క లార్డోసిస్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అంటే ఇంపార్టెంట్ ఏమంటే ఎక్కువ డైట్, అంటే ఒబేసిటీ లేకుండా చూసుకోవడం, తర్వాత ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయడం, తర్వాత ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయకపోవడం, తర్వాత ప్రాపర్ డైట్ లేకపోవడం, తర్వాత మజిల్స్ డెవలప్మెంట్ సరిగా లేకపోవడం, ఇవన్నిటిని దూరం చేయాలంటే మనము డైలీ ఫిజికల్ ఫిట్నెస్ అనేది మస్ట్ అండ్ షుడ్. ప్రికాషన్స్ ఆఫ్ లార్డోసిస్. లార్డోసిస్ రాకుండా ఉంచుకోవడానికి ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలి? బ్యాలెన్స్డ్ డైట్ షుడ్ బి టేకెన్, స్టాండ్ స్ట్రైట్ వైల్ క్యారింగ్ వెయిట్స్, అంటే ఏదైనా బరువు ఎత్తినప్పుడు కరెక్ట్గా నిలబడి ఉండాలి. నెవర్ టేక్ ఎక్సెసివ్ ఫుడ్, ఎక్కువ ఫుడ్ తీసుకోకుండా, అంటే ప్రాపర్ డైట్ తీసుకుంటూ ఉండాలి. మెయింటైన్ యువర్ వెయిట్, మన వెయిట్ ప్రాపర్గా, అంటే మన ఏజ్కు తగ్గ, మన హైట్కు తగ్గ వెయిట్ మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. తర్వాత ట్రీట్మెంట్ ఫర్ లార్డోసిస్, ప్రాపర్ టో టచింగ్ అండ్ అట్లీస్ట్ 10 times, అంటే మనం వంగి మన టోస్ని అంటుకుంటూ, మన ఫింగర్స్తోని టోస్ను టచ్ చేయడం, ఇవి 10 times చొప్పున 3-4 రిపిటేషన్ చేస్తే బాగుంటుంది డైలీ. తర్వాత ప్రాపర్ సిటప్స్ రెగ్యులర్లీ, మనం కూర్చొని లేవడం, సిటప్ చేయడం. అంతేకాకుండా అబ్డామిన్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా కూడా, అంటే మనం సిటప్ చేస్తాం కదా, పడుకొని కాలు స్ట్రేట్గా జాపి ముందుకు లేచి మన టోస్ని అందుకోవడం. తర్వాత స్టాండ్ స్ట్రైట్ అండ్ టచ్ యువర్ ఫీట్ విత్ హ్యాండ్స్, మనం స్ట్రేట్గా నిలబడి వంగి ముందుకి ఈ టోస్ని అందుకోవడం. ప్రాపర్ పర్ఫార్మ్ హలాసన, పశ్చిమోత్తాసన అండ్ ఇక్కడ చిన్న సింపుల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి చూడండి, ఎక్సర్సైజెస్ ఫర్ లార్డోసిస్. ఈ చిన్న ఎక్సర్సైజెస్ మనం డైలీ పర్ఫామ్ చేయడం వల్ల కూడా ఈ యొక్క లార్డోసిస్ నుండి మనం విముక్తి పొందవచ్చు. హలాసన, ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ లార్డోసిస్. చాలా చాలా ఇంపార్టెంట్ ఆసనం. లార్డోసిస్ నుండి విముక్తి పొందడానికి ఇది చాలా ముఖ్యమైన ఆసనం. ఈ విధంగా చేయడం ద్వారా ఆ యొక్క వెన్నెముక లోపల ఉన్న మజిల్ అంతా కూడా స్ట్రెంథెన్ అయ్యి ఈ లార్డోసిస్ నుండి మనము విముక్తి పొందవచ్చు. అదేవిధంగా పశ్చిమోత్తాసన, ఈ యొక్క మన నడుం పై భాగం ఉన్న వెన్నెముక లోపల ఉన్న డిఫార్మిటీని, అంటే ఈ లార్డోసిస్ నుండి దూరం చేయడానికి పశ్చిమోత్తాసన కూడా చాలా చక్కటి ఆసనం. తర్వాత ఈ ఆసనం కూడా, విప్రికా ఆసన కూడా చాలా మంచి ఆసన ఈ లార్డోసిస్ నుండి విముక్తి పొందడానికి. నెక్స్ట్ డిఫార్మిటీ వచ్చేసి కైపోసిస్. ఇంతకు ముందు మనకు వెన్నెముక క్రింది భాగం లోపల ఉన్న, ఇంతకు ముందు డిఫార్మిటీ లోపల వెన్నెముక క్రింది భాగం లోపల ఉన్న వెన్నెముక దాని యొక్క పోస్చర్ని కోల్పోయి మనకు ఈ లార్డోసిస్ ఏర్పడ్డది. దీని లోపల దానికి క్వైట్ ఆపోజిట్ ఏమంటే, దీని లోపల మన థొరాసిక్ క్యావిటీలో వెనుక ఉన్న, అంటే థొరాసిక్ వర్టిబ్రా దగ్గర ఉన్న వెన్నెముక లోపల వచ్చిన వీక్నెస్ వల్ల ఈ యొక్క కైపోసిస్ డిఫార్మిటీ ఏర్పడుతుంది. కైపోసిస్ ఈస్ ఫార్వర్డ్ రౌండింగ్ ఆఫ్ అప్పర్ బ్యాక్. మన పైన ఉన్న, మన షోల్డర్స్ వెనుక ఉన్న భాగము ముందుకు వంగడం ద్వారా ఈ యొక్క కైపోసిస్ ఏర్పడుతుంది. ఈ కైపోసిస్ కి కాజెస్ చూద్దాం. మాల్ న్యూట్రిషన్, క్యారింగ్ ఆఫ్ హెవీ లోడ్, ఇంప్రాపర్ ఫర్నిచర్, వీక్ మజిల్స్, బెండింగ్ వైల్ వాకింగ్, అంటే మనం నడిచేటప్పుడు వంగి నడవడం. తర్వాత వేరింగ్ షేప్లెస్ అండ్ టైట్ షూస్, టైట్ క్లాతింగ్, షూస్ కూడా ఇందులో ఒక భాగమే. తర్వాత డ్యూ టు హెరిడిటీ, ముఖ్యంగా హెరిడిటీ వల్ల కూడా కైపోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ యొక్క కాజెస్ ని మనం దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కాజెస్ కి లోను కాకుండా ఉంటే
మనం ఈ యొక్క కైపోసిస్ నుండి విముక్తి పొందవచ్చు. ప్రికాషన్స్ ఆఫ్ కైపోసిస్. అడాప్ట్ కరెక్ట్ పోస్చర్. మనం ఎప్పుడు కూడా కరెక్ట్ గా నిలబడి ఉండే ప్రయత్నం చేయాలి. అంటే గ్రావిటేషన్ పులికి ఆపోజిట్ గా మనం స్ట్రేట్ గా నిలబడి ఉండే ప్రయత్నం చేయాలి. ముందుకు వంగకుండా స్ట్రేట్ గా నిలబడి ఉండాలి. తర్వాత వేర్ లూజ్ క్లాతింగ్, వదులుగా ఉన్న బట్టలు గుడ్డలు ధరించాలి. యూజ్ సూటబుల్ ఫర్నిచర్. అంటే ప్రాపర్ గా మనం కూర్చొని ఉన్నప్పుడు కానీ ఉండే మన ఫర్నిచర్ ఎప్పుడు కూడా ప్రాపర్ గా ఉండే విధంగా దాన్ని డిజైన్ చేసుకోవాలి. ట్రీట్మెంట్ అండ్ ఎక్సర్సైజెస్ ఫర్ కైపోసిస్. ఆల్వేస్ కీప్ ఎ పిల్లో అండర్ యువర్ బ్యాక్ while sleeping. Bend your head backward in standing position. మన తలని కొంచెం వెనుకకు ఉంచి నిలబడాలి. తర్వాత పర్ఫార్మ్ స్విమ్మింగ్ కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ ఫర్ కైపోసిస్. పర్ఫార్మ్ ధనురాసన, చక్రాసన రెగ్యులర్లీ. చూడండి, ఇది ధనురాసన. కైపోసిస్ కి మంచి ఎక్సర్సైజ్ ధనురాసన. తర్వాత చక్రాసన. ఈ రెండు ఆసనాలు కూడా రెగ్యులర్ గా పర్ఫామ్ చేయడం ద్వారా ఈ యొక్క కైపోసిస్ అనే డిఫార్మిటీ నుండి మనము విముక్తి పొందవచ్చు. తర్వాత లాస్ట్ స్కోలియోసిస్. స్కోలియోసిస్ అంటే అవి రెండింటికి విరుద్ధంగా ఉంటుంది ఈ స్కోలియోసిస్. ఆ లార్డోసిస్, కైపోసిస్ లోపట్నేమో వెన్నెముక ముందుకి లేక వెనుకకి వంగి ఉంటుంది. కానీ స్కోలియోసిస్ లోపట వెన్నెముక పక్కకి వంగి ఉంటుంది. దీని ద్వారా అసలు మనిషి ఆకారమే విపరీత ఆకారంగా మారిపోతాడు. అంటే ఒక పక్కకి ఒక షోల్డర్ వంగి నడుస్తుంటారు. మనం చాలా గమనించుండొచ్చు. ఒక భుజం వంచి ఒక భుజం పైకెత్తి నడుస్తుంటారు. వీళ్ళు స్కోలియోసిస్ పేషెంట్స్. Scoliosis is sideway curvature of spine. అంటే ఈ యొక్క మన స్పైన్ ఏమంటే పక్కకి వంగి ఉంటది. ఇంతకు ముందు రెండు డిఫార్మిటీస్ లోపట ముందుకు వంగి ఉంటది లేక వెనుకకు వంగి ఉంటది. కానీ ఇక్కడ మాత్రం వెన్నెముక పక్కకి వంగి ఉంటది. ఇదే స్కోలియోసిస్ యొక్క ముఖ్య నిర్మాణం. కాజెస్ ఆఫ్ స్కోలియోసిస్. బర్త్ డిఫెక్ట్స్ అంటే పుట్టడమే, ఆ విధంగా పుట్టడం. తర్వాత వేర్ అండ్ టేర్ ఇన్ లెన్స్ ఆఫ్ ద లెగ్స్. డిఫరెన్సెస్ ఇన్ లెన్స్ ఆఫ్ ద లెగ్స్ అంటే రెండు కాళ్ళ సైజ్ లోపల డిఫరెన్స్ ఉండడం. తర్వాత లిఫ్టింగ్ వెయిట్ టువర్డ్స్ వన్ సైడ్. అంటే ఒకే భుజం పైన మనం ఎక్కువసేపు వెయిట్ ఎత్తి ఉండడం వల్ల ఈ యొక్క స్కోలియోసిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాంగ్ స్టాండింగ్ పోస్చర్. నిలబడే విధానం లోపల అంటే ఒక కాలు మీద వెయిట్ వేసి మనం నిలబడుతుంటాం, రెండు కాళ్ళ మీద వెయిట్ వేయకుండా. దీని ద్వారా కూడా ఈ యొక్క స్కోలియోసిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్స్టేబుల్ ఫర్నిచర్ అంటే ప్రాపర్ ఫర్నిచర్ లోపల మనం కూర్చోకపోవడం. అంటే ఒక వైపు వంగి ఉన్న ఫర్నిచర్ లోపల కూడా కూర్చొని ఉంటే ఈ యొక్క స్కోలియోసిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, స్కోలియోసిస్ వచ్చిన శరీరం ఏ విధంగా ఉంటుందో. ఇక్కడ ఈ పిక్చర్ లోపల ఒక అబ్బాయి ఒక షోల్డర్ ఒక వైపుకే వంగుంది, అంటే లెఫ్ట్ సైడ్ వంగినది, రైట్ సైడ్ పైకి ఉన్నది. ఈ చిన్న అమ్మాయికి కూడా ఇదే విధంగా ఉన్నది చూడండి. అయితే ఇది ఇక్కడ ఉన్న వెన్నెముక పక్కకి అంటే ముందుకు వెనుకకు కాకుండా సైడ్ కి బెండ్ అయి ఉంటుంది. తర్వాత దీనికి ఇది ఎక్కువ శాతము హెరిడిటీ ద్వారా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి ముఖ్యంగా ఈ బ్రేసెస్ ఉపయోగిస్తారు. అంటే ఇవి రెడీమేడ్ గా దొరుకుతాయి. ఇది ఫిజియోథెరపిస్ట్ దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇవి వేయడం ద్వారా ఈ యొక్క స్కోలియోసిస్ నుండి మనం విముక్తి పొందవచ్చు. ప్రికాషన్స్ ఆఫ్ స్కోలియోసిస్. నెవర్ వాక్ ఫర్ లాంగర్ టైమ్ వైల్ క్యారింగ్ వెయిట్ ఆన్ వన్ హ్యాండ్. ఒక్కటే భుజం పైన వెయిట్ ఎక్కువ ఎత్తుకొని ఎక్కువసేపు నడవడం ద్వారా
ఈ యొక్క స్కోలియోసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆల్వేస్ స్టాండ్ ఇన్ కరెక్ట్ పొజిషన్, ఎప్పుడు కూడా కరెక్ట్ పొజిషన్ లో నిలబడి ఉండాలి. అంటే ఒక్క కాలు మీద వెయిట్ వేసి నిలబడద్దు. యూజ్ స్టేబుల్ ఫర్నిచర్. తర్వాత బ్యాలెన్స్డ్ డైట్ షుడ్ బి టేకెన్. తర్వాత ట్రీట్మెంట్ ఎక్సర్సైజెస్ ఫర్ స్కోలియోసిస్. Hold the horizontal bar with both hands. Let your body hang for some time. హారిజంటల్ బార్ ని మనం పట్టుకొని హ్యాంగ్ అయ్యి కొద్దిసేపు నిలబడాలి, ఉండాలి. తద్వారా మనం ఈ యొక్క స్కోలియోసిస్ నుండి విముక్తి పొందవచ్చు. అంటే రౌండ్ షోల్డర్స్ కూడా సేమ్ ఎక్సర్సైజ్ చేస్తాం మనం. తర్వాత స్విమ్ బై యూజింగ్ బ్రెస్ట్ స్ట్రోక్ టెక్నిక్ ద్వారా మనం స్విమ్మింగ్ చేయడం ద్వారా కూడా, అంటే స్విమ్మింగ్ లోపల 4 రకాల స్విమ్మింగ్స్ ఉంటాయి కదా, దీని లోపల బ్రెస్ట్ స్ట్రోక్ విధానం లోపల మనం స్విమ్ చేయడం ద్వారా కూడా ఈ యొక్క స్కోలియోసిస్ నుండి మనము విముక్తి పొందవచ్చు. ప్రాపర్ బెండింగ్ ఎక్సర్సైజెస్ ఇన్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద సి షేప్ కర్వ్. అంటే ఎటువైపు అయితే మనము స్కోలియోసిస్ ఉందో దానికి ఆపోజిట్ గా మనము ఈ బెండింగ్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా కూడా ఈ యొక్క స్కోలియోసిస్ నుండి మనం విముక్తి పొందవచ్చు. ప్రాపర్ త్రికోణాసన, పర్ఫార్మ్ త్రికోణాసన, తర్వాత అర్ధచంద్రాసన, ఇవి రెండు కూడా ఈ యొక్క డిఫార్మిటీ నుండి మనల్ని విముక్తి చేస్తుంది. త్రికోణాసన ఇక్కడ పర్ఫామ్ చేస్తుంది చూడండి. ఈ త్రికోణాసన చేయడం ద్వారా మనము ఈ యొక్క ఫిజికల్ డిఫార్మిటీ నుండి దూరం కావచ్చు. తర్వాత అర్ధచక్రాసన. ఈ అర్ధచక్రాసన కూడా చేయడం ద్వారా ఈ యొక్క కైకోసిస్ నుండి మనము విముక్తి పొందవచ్చు. ఈ యొక్క సెషన్ ఇక్కడితోని అయిపోయింది. ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే దాన్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఓకే. ఎవరైనా డౌట్స్ ఉంటే దయచేసి చాట్ బాక్స్ లో పంపగలరు. మనకు కేవలం 5 minutes టైం ఉంది. అదే విధంగా దీనికి సంబంధించిన రివ్యూ, మీకు ఈ సెషన్ ఎలా అనిపించింది అది కూడా చాట్ బాక్స్ లో పంపాలని కోరుచున్నాం. అందరు నైస్ ప్రజెంటేషన్, థ్యాంక్ యూ అని పంపిస్తున్నారు. ఓకే అండి, దయచేసి ఏమనుకోవద్దు, టైం చాలా మనకు క్లోజ్ అవుతుంది. వాళ్ళకి నెక్స్ట్ వేరే క్లాస్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు వందన సమర్పణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా కార్యదర్శి గాదర్ భిక్షపతి గారిని కోరుతున్నాం. సతీష్ వినిపిస్తుందా అన్న? చెప్పండి. వాయిస్ వస్తుందా? వస్తుందా అన్న? ముందుగా డాక్టర్ కడార్ రావి గారికి నమస్కారం సార్. అదేవిధంగా ఈ ట్రైనింగ్లో పాల్గొంటున్న వ్యాయామ ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సమగ్ర శిక్ష అభియాన్ సిద్దిపేట మెదక్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 10 రోజుల పీడీపీఈటీల ఓరియంటేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు 8వ రోజు సెషన్లో ఫిజికల్ డిఫార్మాలిటీస్ గురించి మా కోరిక మేరకు, మా విన్నపం మేరకు డాక్టర్ కడార్ రవి గారు ఎన్ఐఎస్ అథ్లెటిక్స్, వీరు పీడి గారు కరీంనగర్ జిల్లా, వీరిని ఫోన్ ద్వారా సంప్రదించగా వీరు తన విలువైన సమయాన్ని మన కోసం కేటాయించి మనకు చాలా విలువైన సమాచారం అందించడం జరిగింది.
అంతేకాకుండా పిల్లలలో ఏమేం లోపాలు జరుగుతాయి, అవి ఎట్లా నివారించాలి, చిన్న ఉన్నప్పుడే గుర్తుపట్టి నివారించాలనే తెలియజేయడం జరిగింది. ఫోటో ద్వారా, వీడియో క్లిప్పింగ్ ద్వారా కూడా మనకు చాలా క్లియర్గా వివరించడం జరిగింది. వీరికి సిద్దిపేట జిల్లా డిఓ తరఫున మరియు హెచ్ఎఫ్ సిద్దిపేట మెదక్ జిల్లా ఫిట్ ఇండియా తరఫున కూడా, పీడీపీటీల తరఫున కూడా, అందరి తరఫున కూడా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం సార్. ఈ ప్రోగ్రాం నిర్వహించుకోవడానికి ప్రధాన కారణము మా డిఓసి రవికాంతరావు సార్ గారు, మరియు డిఓ మెదక్ జిల్లా రమేష్ గారు, మరియు డిఓ సంగారెడ్డి శ్రీ రాజేష్ గారు, మరియు మా సెక్టోరియల్ ఆఫీసర్ రమేష్ గారు. వీరి యొక్క కృషి చాలా ఉన్నది సార్. వీరి ద్వారానే మేము ఈ ప్రోగ్రామ్ సక్సెస్ గా నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రోగ్రాంలో చాలా మంది మిత్రులు, పీటీలు, మన సతీష్ గారు అయితేనేమి, విజయకృష్ణ గారు అయితేనేమి, ఇంకా చాలా మంది మిత్రులు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు చేసుకుంటూ ఈ సమావేశము ఇంతటితో ముగిస్తుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు ఉదయం కలుద్దాం.